Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. ఎగ్జిక్యూటివ్ షోస్ ఎ ట్రెండ్ టు డిస్రెస్పెక్ట్ కోర్ట్ ఆర్డర్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం ఈ ఆర్టికల్ ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. హియర్ ఇన్ దిస్ ఆర్టికల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫేస్డ్ బై ద ఇండియన్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ముందున్నటువంటి డిఫరెంట్ ఛాలెంజెస్, సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ ద ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ జ్యుడిషియరీ, మీరు ఈయన మెన్షన్ చేసినటువంటి డిఫరెంట్ ఛాలెంజెస్ ని ఆన్సర్లో రాస్తే మీకు చాలా అథెంటికేటివ్ గా ఉంటుంది. ఈవెన్ యూ కెన్ మెన్షన్ దట్ రీసెంట్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఈ ఛాలెంజెస్ ని మెన్షన్ చేశారు అని రాసి మళ్ళీ ఈ ఛాలెంజెస్ ని మెన్షన్ చేస్తే మీ ఆన్సర్ చాలా లెజిటిమైజ్ గా ఉండడం అనేది జరుగుతుంది, రైట్? సో ఒక్కసారి మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎటువంటి ఛాలెంజెస్ ని పోజ్ చేశారు, ఏమని చెప్పారు చూడండి ఒకసారి. బట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఒక చిన్న మాట్లాడి, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తాయి. క్వాలిటీ లెర్నింగ్ కోసం బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి ప్రతిదీ డీటెయిల్డ్గా తెలుసుకోవడం కోసం వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్, స్టే అప్డేటెడ్ విత్ అవర్ వీడియోస్, రైట్? సో మరి ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ చూసాక ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినన్నాను. సో చూడండి అన్న, ఒకసారి కోర్సెస్ గురించి మాట్లాడేద్దాం. ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఫీజు కూడా మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా చాలా తక్కువ. యూపీఎస్సీ ఇన్ఫినిటీని మనం ఆన్లైన్లో అందిస్తున్నాము అండ్ దాంతోపాటు ఆఫ్లైన్లో కూడా అందిస్తున్నాం. మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సార్? ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ని మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ని డీసెంట్రలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. సో మీ ఊర్లకు కూడా త్వరలో వచ్చేస్తుంది మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో బ్రేస్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్, ఫీజు ఎంత సార్? ఆన్లైన్ ఫీజు జస్ట్ 60,000 రూపీస్ అండి. ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలంటే 70,000. 60,000 లేకపోతే 70,000 ఒకేసారి కట్టాలా సార్? అక్కర్లేదండి. నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకుంటూ జాయిన్ అయ్యేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నారు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఉంటుంది. మీరు 100 సార్లు అడిగిన లైవ్ క్లాస్లో ఓపిక్గా సమాధానం చెప్తాం, ఓపిక్గా మీ డౌట్స్ క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అండ్ దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇస్తారు. ఓకేనా? సో బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కాదు, ఒక్క విషయం చెప్పనా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీకు ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపించవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, ఓపిక్గా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బెటర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉందో లేదో కంపేర్ చేయండి. 100 సార్లు అడిగినా విసుక్కోకుండా చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. బెటర్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదో కంపేర్ చేయండి. ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఈఎంఐ ఆప్షన్ కంపేర్ చేయండి, ప్రతిదీ కంపేర్ చేయండి. కంపేర్ చేసి వైజ్ డెసిషన్తో ముందుకు రండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ltxclasses.com వెబ్సైట్ని విజిట్ చేసి కూడా మీరు చక్కగా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ అన్నింటిలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆప్షనల్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ ఆప్షనల్ ఈజ్ ఆంథ్రోపాలజీ, సెకండ్ ఆప్షనల్ ఈజ్ సోషియాలజీ. ఈ 2 ఆప్షనల్స్ నేను చెప్తాను. మన అమ్మ భాషలో తెలుగు భాషలో బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటాం. మళ్ళీ నేను చెప్తున్నానండి, యాజ్ ఫర్ as కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ కన్సర్న్, యూ విల్ కాంప్రమైజ్ వేర్ ఎవర్ యూ గో. ఎక్కడైనా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం అనేది జరుగుతుంది మనది. అందుకే నేను 100 సార్లు స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ అంటాను. మీకు చెప్పమన్నంత వరకు చెప్తూనే ఉంటాం, మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తూ ఉంటాం. అండ్ మన తెలుగు భాషలో మన అమ్మ భాషలో డీటెయిల్డ్గా పూసగొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీరు కాన్సెప్చువల్ క్లారిటీ మీకు డీటెయిల్డ్గా వస్తుంది, మీకు చక్కగా ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? అండ్ థర్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది సురేష్ సార్ చెప్తారు. ఫోర్త్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది కూడా సురేష్ సార్ చెప్తారు. సో ఈ ఆప్షనల్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు.
ఫిఫ్త్ తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ ఎవరైనా ఆప్షనల్ తీసుకోవాలనుకుంటే చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ 1వ తారీఖు నుంచి కూడా ఫీజు అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు కూడా పెరుగుతుందమ్మా 1వ తారీఖు నుంచి. 60,000 70,000 అవుతుంది ఆన్లైన్, 70,000 80,000 అవుతుంది ఆఫ్లైన్. సో అలాగే ఆప్షనల్స్ ఫీజు కూడా పెరుగుతున్నాయి. సో ఈ లోపే 1వ తారీఖు లోపు 31st వరకు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో పాలిటీ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఏదైనా మీరు తీసుకోవచ్చు. మస్ట్గా చెప్పేటటువంటిది హిస్టరీ అండి. హిస్టరీ నేనే టీచ్ చేస్తాను. హిస్టరీ మీరు తీసుకుంటే మీకు డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా హిస్టరీ కవర్ చేస్తాం. ఏన్షియంట్ హిస్టరీ కవర్ చేస్తాం, మిడివల్ హిస్టరీ కవర్ అవుతుంది, మోడర్న్ హిస్టరీ కవర్ అవుతుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ కవర్ అవుతుంది, వరల్డ్ హిస్టరీ కవర్ అవుతుంది, దాంతో కలిపి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కవర్ అవుతుంది. ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. వీటికి కావాల్సినటువంటి నోట్స్ కూడా మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మంచి నోట్స్ ఇస్తానండి. అన్ని రిసోర్సెస్ నుంచి కంపైల్ చేసి డీటెయిల్డ్ నోట్స్ ఒకటి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్నా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. సో ఎకానమీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీ క్లాసెస్ డెమో వీడియోస్ చూడండి, మీరు చూసిన తర్వాతే మీ డెసిషన్ అనేది మీరు తీసుకోండి. అండ్ ఫీజు అనేది 1వ తారీఖు నుంచి 8,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. దిస్ ఈజ్ ద రైట్ డెసిషన్ దట్ విల్ మేక్ ఫర్ దిస్ ఇయర్ అండ్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, జాయినింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, రైట్? సో అసలు లేట్ చేయమాకండి, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి. సో మరి ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినాలి నాన్న. సో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఎటువంటి ఛాలెంజెస్ ని ప్రస్తావించారో తెలుసుకునే ముందు మనం 3 ఆర్గాన్స్ ఆఫ్ అవర్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ యొక్క 3 ఆర్గాన్స్ గురించి మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఈజ్ లెజిస్లేచర్, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, థర్డ్ వన్ ఈజ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్లో ఈ 3 ఆర్గాన్స్ ఉండాలి అని చెప్పేటటువంటి డాక్ట్రైన్ ఏమంటాము అంటే డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ డాక్ట్రైన్. ఈ డాక్ట్రైన్ ఏం చెప్తుంది అంటే పవర్ అనేటటువంటిది ఒక వ్యక్తి చేతిలో కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలో కానీ ఉండిపోతే దెన్ పీపుల్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రింజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రజలకి వాళ్ళకి లభించాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి దొరకవు. సో ద పవర్ షుడ్ బి సెపరేటెడ్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ద డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ని మొదట ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? అరిస్టాటిల్ మొదట తన బుక్ అయినటువంటి పాలిటిక్స్ అనేటటువంటి పుస్తకంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ని మనం 3 ఆర్గాన్స్ గా డివైడ్ చేయాలి. ఒకటి జనరల్ అసెంబ్లీ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. రెండవది ఏంటి అంటే పబ్లిక్ ఆఫీసెస్, మూడవది ఏంటి అంటే ద జ్యుడిషియరీ అని చెప్పడం అనేది జరిగింది. సో జనరల్ అసెంబ్లీ విల్ మేక్ లాస్, చట్టాలు చేస్తుంది. పబ్లిక్ ఆఫీసెస్ విల్ ఇంప్లిమెంట్ దోస్ లాస్. జ్యుడిషియరీ విల్ కీప్ ఎ విగిల్ ఆన్ దోస్ పర్టికులర్ లాస్. ఆ చట్టాలని ఎలా చేయబడ్డాయి, వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని చూసేటటువంటి ఈ జ్యుడిషియరీ చూస్తుంది అని చెప్పి అరిస్టాటిల్ చెప్పడం అనేది జరిగింది. సో అరిస్టాటిల్ తర్వాత ఎవరు ఇవ్వడం అనేది జరిగింది? జాన్ లాకీ ఇవ్వడం అనేది జరిగింది. జాన్ లాకీ ఈజ్ ట్రూ ట్రిటైజ్ ఆఫ్ గవర్నమెంట్, దానిలో దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తారండి. అర్థమైంది ఏంటి? సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఈయన ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతో పాటు ఫెడరేటివ్ గా డివైడ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో లెజిస్లేచర్ అనేటటువంటిది పార్లమెంట్ చేతిలో ఉంటుంది, వేరేజ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫెడరేచర్ అనేటటువంటిది మొనార్క్ చేతిలో, రాజు చేతుల్లో ఉంటుంది అని చెప్పి జాన్ లాకీ 1689లో దిస్ పర్టికులర్ థియరీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. జాన్ లాకీ తర్వాత ద ఒరిజినల్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ద డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, the full-fledged doctrine of separation of powers was given by Montesquieu. Montesquieu ఎవరైతే ఉన్నారో ఈయన తన బుక్ అయినటువంటి ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటటువంటి పుస్తకంలో 1748లో ది సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. పవర్ అనేది ఒక వ్యక్తి చేతుల్లో కానీ లేకపోతే ఒక గ్రూప్ చేతుల్లో కానీ, ఒక పర్టికులర్ గ్రూప్ చేతుల్లో కానీ పవర్ అనేది ఉంటే
పీపుల్ యొక్క రైట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, ప్రజల యొక్క ఇవేవైతే ఉన్నాయో హక్కులు ఏవైతే ఉన్నాయో కాంప్రమైజ్ కాబడతాయి అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. మాంటెక్స్కి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు. సో హీ డీలినేటెడ్ ద ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటూ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీగా చేయడం అనేది జరిగింది. సో మాంటెక్స్క్యూ ప్రతిపాదించినటువంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ని తర్వాత ద డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లోను తర్వాత యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ ను ఇన్స్పైర్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ మన రాజ్యాంగాన్ని కూడా ఈయన యొక్క థియరీనే ఇన్స్పైర్ చేయడం అనేది జరిగింది. రైట్, చూడండి మరి ఏంటంటే 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. వన్ ఈజ్ లెజిస్లేచర్, చట్టాలు చేసేటటువంటిది. రెండవది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్, చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటటువంటిది. థర్డ్ వన్ జ్యుడిషియరీ, ఈ చట్టాలు అనేటటువంటివి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా, ఈ చట్టాలు చేసేటటువంటి క్రమంలో రాజ్యము కానీ లేకపోతే చట్టసభలు కానీ ప్రజల తాలూకు హక్కుల్ని ఏవైనా కాలరాస్తున్నాయా అని ఒక విజిల్ అనేటటువంటిది, అంటే ఒక 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 చూప్ అనేది ఒక గార్డియన్ గా, ఒక వాచ్ డాగ్ గా ఉండేటటువంటిది జ్యుడిషియరీ. అర్థమైందా? ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటిది 2 డిఫరెంట్ కైండ్స్ లో ఉండడం అనేది జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో ఒకలా ఉంటుంది, అదే పార్లమెంటరీ సిస్టమ్ లో ఒకలాగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఎక్కడ ఫాలో అవుతారు? యునైటెడ్ స్టేట్స్ అనేది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. పార్లమెంటరీ సిస్టమ్ ని ఎవరు ఫాలో అవుతారు? యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో దానిలో ఏం జరుగుతుంది? ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ లో భాగంగానే ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ మధ్య క్లియర్ గా ఒక లైన్ అనేది, ఒక గీత అనేది ఉండడం అనేది జరుగుతుంది నాన్న. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఈ గీత? మీకు ఈజీగా ఎగ్జాంపుల్ ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను, వినండి. సో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఉదాహరణ తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు అనేవి జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎవరు కోటేశాము? జగన్మోహన్ రెడ్డి గారు కోటేశామా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో 151 మంది ఎమ్మెల్యేస్ కూడా మనం ఓటేయడం అనేది జరిగింది. తర్వాత టీడీపీలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఓటేసామా, అండ్ టీడీపీ ఎమ్మెల్యేస్ కూడా మనం ఓటు వేయడం అనేది జరిగింది. సో వీళ్ళందరూ ఏమవుతారు? లెజిస్లేచర్ లో భాగం అవుతారు. చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరి మీద ఉండడం అనేది జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. వేరాస్ ఇందులో కొంతమంది మాత్రమే ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉంటారు. కానీ ఏ పొలిటికల్ పార్టీ అయితే మ్యాజిక్ ఫిగర్ దాటుతుందో, ఏ పొలిటికల్ పార్టీకి అయితే మెజారిటీ అనేది ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీ మాత్రమే ఏంటి గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తుందా లేదా, ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా లేదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పొలిటికల్ పార్టీకి మెజారిటీ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దాంతో పాటు ఆయన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేస్ క్యాబినెట్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. మినిస్టర్స్ అవుతారు. సో చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిపి ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు లెజిస్లేచర్ లో భాగమే, కానీ ఎగ్జిక్యూటివ్ లో భాగమా? భాగం కాదు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు లెజిస్లేచర్ లోను భాగమే, దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ లోను కూడా భాగమే. చట్టం మీద ఓటేసేటటువంటి అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంటుంది, అందుకే ఆయన లెజిస్లేచర్ లో కూడా భాగమే. అండ్ ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం కూడా ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు, అతని క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్, అతని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తారు. సో అందుకే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ లో కూడా భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ రిపబ్లిక్ లో ఏం జరుగుతుంది? ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అనేది ఎప్పుడూ లెజిస్లేచర్ కి అకౌంటబుల్ గా, రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారా? లెజిస్లేచర్ లో భాగమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉంటారో ఆయన ఎప్పుడైనా చట్టసభలు మీటింగ్లో ఏమని అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఫలానా వాగ్దానం అనేది చేశారు ఎన్నికల్లో, కానీ దాన్ని మీరు ఇది చేశారా? దాన్ని మీరు నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తారా లేదా? గవర్నమెంట్ ని నిలదీస్తారు. రాహుల్ గాంధీ గారు, సెంట్రల్ లో చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని నిలదీస్తారా లేదా? రాహుల్ గాంధీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ లో ఎవరు భాగంగా ఉంటారు? బోత్ లెజిస్లేచర్ లోని ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉండే వాళ్ళు ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అందుకే రాహుల్ గాంధీ గారు ఏమంటారు? పాండమిక్ సమయంలో ప్రజలు ఇంత బాధపడుతుంటే మోడీ ఎటువంటి పని చేయలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తారా లేదా? సో దట్ ఈస్ ఇట్. ఎగ్జిక్యూటివ్ విల్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. లెజిస్లేచర్ కి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతని ఎగ్జిక్యూటివ్ భుజస్కంధాల మీద పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? మన 4 ఫాదర్స్, మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టడం అనేది జరిగింది.
రైట్. అయితే ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వాటి స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో, వాటి అథారిటేటివ్ ఆస్పెక్ట్ లో అవి పనిచేస్తున్నాయా, వాటి జ్యూరిస్డిక్షన్ లో, వాటి పరిధిలో పనిచేస్తున్నాయా, లేకపోతే వాటి పరిధిని దాటి మితిమీరుతున్నాయా, ప్రజలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఏమైనా కాలు రాస్తున్నాయా, లేకపోతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాయా అని చెప్పి పెద్దన్న ఎవరండి, జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో న్యాయ వ్యవస్థ ఎప్పుడు కన్నేసి ఉంచడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అయితే ఇప్పుడు జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో, భారత న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుందంట. ఏంటి ఛాలెంజెస్ అని చెప్పి ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హిమ్సెల్ఫ్ హ్యాస్ రైజ్డ్ హిస్ వాయిస్. సో ద ఛాలెంజెస్ రైజ్డ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు మెయిన్స్ లో వీటిని ప్రస్తావిస్తే చాలా అథెంటికేటివ్ గా ఆన్సర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ వన్ ఏంటో చెప్పారో చూడండి. ద డిస్రెస్పెక్ట్ షోడ్ బై ఎగ్జిక్యూటివ్ టువర్డ్స్ ద జ్యుడిషియరీ. 3 ఆర్గాన్స్ లో ఎగ్జిక్యూటివ్ ఒక ఆర్గాన్ ఉంది కదా. సో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మీద అగౌరవంగా ప్రవర్తించడం అనేది జరుగుతుందంట. అంటే గౌరవం ఏమాత్రం ఇవ్వట్లేదంట. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కంటెంప్ట్ కి పాల్పడుతుంది, ధిక్కరిస్తుంది. జ్యుడిషియరీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన తన మొదటిది తన ఫస్ట్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి, ఇట్ ఈస్ సపోజ్డ్ టు అసిస్ట్ అండ్ కోఆపరేట్ విత్ ద జ్యుడిషియరీ. జ్యుడిషియరీతో కోఆపరేట్ చేయాలి, కానీ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, జ్యుడిషియరీని ధిక్కరిస్తుంది, కంటెంప్ట్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ద ఫస్ట్ వన్ ఏంటి, నాన్ కోఆపరేటివ్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది ఛాలెంజ్ గా పెట్టడం అనేది జరిగింది. సెకండ్ వన్ చూడండి, జ్యుడిషియల్ వేకెన్సీస్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఈ జ్యుడిషియల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ జడ్జిల నియామకంలో కానీ వీటిలన్నింటిలో అలసత్వం అనేది ఉంది. చాలా జ్యుడిషియల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి పూరించట్లేదు ప్రభుత్వాలు. సో దానివల్ల కూడా ఏం జరుగుతుంది, ఎక్స్పెడిషియస్ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్ లో భంగం వాటిల్లుతుంది. అంటే న్యాయం అనేది త్వరగా అందడంలో ఒక చాలా డిలే అనేది ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హైకోర్టుల్లోనూ అండ్ దాంతోపాటు సబార్డినేట్ కోర్టుల్లోనూ సరిగ్గా లేదు, సరైనటువంటి టాయిలెట్స్ కానీ రికార్డ్ రూమ్స్ కానీ అసలు లేవు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకొక ఛాలెంజ్ ని కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మేకింగ్ ఆఫ్ లాస్ అండి, చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు కూడా మినిమం కాన్స్టిట్యూషనల్ గా వ్యాలిడేట్ అవుతాయా లేదా, ఇవి కాన్స్టిట్యూషనల్ గా వైబుల్ గా ఉంటాయా లేదా, రాజ్యాంగబద్ధంగా ఉంటాయా లేదా అని ఏమాత్రం ఆలోచించట్లేదు ఈ చట్టాలు చేసేటప్పుడు, ఈ లాస్ అనేవి చేసేటప్పుడు అని కూడా చెప్పడం అనేది జరిగింది. లెజిస్లేచర్ కూడా సరిగ్గా ఆలోచించట్లేదు అని కూడా చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండి, మామూలుగా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే ఎవరు, దే ఆర్ సింప్లీ లాయర్స్ హూ రిప్రజెంట్ గవర్నమెంట్ తరపున వాదించేటటువంటి లాయర్స్ ని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని ఎవరు నియమిస్తారు, స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి నియమించడం అనేది జరుగుతుంది. వేరే స్టేట్ గవర్నమెంట్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని నియమించడం వల్ల ప్రభుత్వంలో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పించుకోవడం అనేది జరుగుతుంది. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కంప్లీట్ గా రాష్ట్రాల వైపే ఉండడం అనేది జరుగుతుంది, గవర్నమెంట్ వైపే ఉండడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని, ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని లిబరేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీస్ పీపుల్ షుడ్ బి అపాయింటెడ్ బై అన్ ఇండిపెండెంట్ సెలక్షన్ కమిటీ. ప్రభుత్వం డైరెక్ట్ గా కాకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని నియమించకుండా దీస్ పీపుల్, దట్ ఈస్ ఒక సెలక్షన్ కమిటీ, ఇండిపెండెంట్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పరచాలి. దోస్ పీపుల్ షుడ్ అపాయింట్ దిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అని చెప్పడం అనేది జరిగిందండి. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా absence ఆఫ్ వెల్ కన్సిడర్డ్ లెజిస్లేషన్, చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు వెల్ కన్సిడర్ చేయట్లేదు, అందరూ చర్చించి చట్టాలు అనేవి చేయట్లేదు, అదొక పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పడం అనేది జరిగింది. సో బిఫోర్
కమింగ్ అప్ విత్ ఎలా కాన్స్టిట్యూషనాలిటీ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉంటుందా లేదా అని ఎటువంటి ఇది చేయట్లా, ఎటువంటి ఆలోచన చేయట్లా. అండ్ దాంతో పాటు ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేయట్లా. ఆ చట్టం తీసుకురావడం వల్ల ఎంతమంది పీపుల్ మీద కన్సిక్వెన్సెస్ అనేవి పడబోతున్నాయి, ఎంతమంది పీపుల్ దాని వల్ల ప్రభావితులు అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది, అది పాజిటివ్ గా ప్రోగ్రెసివ్ గా తీసుకొస్తుందా చేంజ్, లేకపోతే రిగ్రెసివ్ గా చేంజ్ తీసుకొస్తుందా ప్రజల జీవితాల్లో మార్పు అనేటటువంటి విషయాన్ని ఏమైనా పట్టించుకుంటున్నారా, అది కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు అటాక్స్ ఆన్ జడ్జెస్ అండి. జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఎగనెస్ట్ గా జడ్జిలు తీర్పిస్తుండడం చేత జడ్జెస్ మీద అటాక్స్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. at times there are concerted campaigns in print and social media against judges కి against గా సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ అనేవి రన్ అవుతున్నాయి, అటాక్స్ అనేవి చేస్తున్నారు అని కూడా చెప్పడం అనేది జరిగింది, రైట్. అండ్ దాంతో పాటు రైజింగ్ నెంబర్ ఆఫ్ మీడియా ట్రయల్స్, కోర్టులు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని మీడియా పీపులే చేస్తున్నారు. బట్ చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు దే ఆర్ జస్ట్ యాంప్లిఫైయింగ్ ఎ పర్టికులర్ ఇష్యూ. ఒక ఇష్యూని పెద్దది చేసి చూపించడం కాకుండా వాళ్ళు ఏం చేయట్లా, పోనీ విచారణ సరిగ్గా చేస్తున్నారా, ఏది సరైనది ఏది తప్పని చెప్తున్నారా, ఏది కరెక్ట్ ఏది మంచిదని చెప్తున్నారా, ఏది రియల్ ఏది ఫేక్ అని ప్రజలకు తెలియజేస్తున్నారా, చేయట్లా. అవన్నీ జస్ట్ వాళ్ళ మీడియా ట్రయల్స్ విచారణ చేసి ఆ పర్టికులర్ ఇష్యూని పెద్ద చేసే ప్రయత్నం మాత్రమే చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. అండ్ దాంతో పాటు ఇన్సఫిషియెంట్ జడ్జ్ టు పాపులేషన్ రేషియో గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇండియాలో జడ్జ్ టు పాపులేషన్ రేషియో చాలా చాలా తక్కువగా ఉందంట. సో 1 మిలియన్ పాపులేషన్ కంటే 10 లక్షల మంది పీపుల్ కి దేర్ వర్ ఓన్లీ 21 జడ్జెస్ మాత్రమే ఉన్నారు అని మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన ఛాలెంజెస్ ని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డొమైన్ ఎక్స్పర్టైజ్, జ్యుడిషియరీలోను అండ్ చట్టాల్లోనూ ఎక్స్పర్టైజ్ ముఖ్యంగా జడ్జెస్ కూడా ఉండాలి. జడ్జెస్ ఆర్ ల్యాకింగ్ దీస్ ఎక్స్పర్టైజ్, వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం కానీ విజ్డమ్ కానీ నాలెడ్జ్ కానీ ఉండట్లేదు. సో ఈ డొమైన్ ఎక్స్పర్టైజ్ కూడా వాళ్ళకి ఈ జ్యుడిషియల్ డొమైన్ లో ఎక్స్పర్టీజ్ కూడా వాళ్ళకి ఉండాలి అనే విధంగా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తన విషయాలు ఏవైతే ఉన్నాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే యాంటీ జ్యుడిషియల్ ప్రోపగండా, జ్యుడిషియరీ గురించి వ్యతిరేకంగా ప్రోపగండా అనేది నడుస్తుంది ప్రింట్ మీడియాలోను సోషల్ మీడియాలోను గట్రా అని చెప్పడం అనేది జరిగింది. ఏంటా ప్రోపగండా అంటే జడ్జెస్ మాత్రమే నియమించుకుంటారు త్రూ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడడం అనేది కూడా జరిగింది. సో జడ్జెస్ మాత్రమే నియమించుకుంటారు, జడ్జెస్ నియమించడానికి ఎవరు వేరే వాళ్ళు లేరు. సో వీళ్ళందరూ వాళ్ళ నెపోటిజంతో వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటారు అని కొంతమంది చెప్తా ఉండడం అనేది జరుగుతుంది. కానీ జడ్జెస్ యొక్క నియామకంలో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఏవైతే ఉన్నాయి, డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. యూనియన్ లా మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు డిఫరెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. సివిల్ సర్వెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అనే విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తన ఇదేదైతే ఉంటుందో తను అనుకున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పర్టికులర్ మీటింగ్ లో ప్రస్తావించడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ posed by Indian judiciary according to the Chief Justice of India. వీటన్నింటినీ మీరు ఆన్సర్ రైటింగ్ లో రాసి వీటన్నిటిని వివరిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే వండర్ఫుల్ గా ఉంటుంది ఆన్సర్. యూ విల్ నెవర్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఎనీ వర్డ్స్, రైట్. సో జాగ్రత్తగా వీటిని నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హెవీ లిఫ్టింగ్ ఏ న్యూ బిగినింగ్. పీపుల్ ఫ్రమ్ ద తోడా కమ్యూనిటీ పార్టిసిపేటింగ్ ఇన్ ఎ రిచువల్ టు వెల్కమ్ ద న్యూ ఇయర్ ఎట్ ఊటీ ఇన్ నీలగిరీస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు ఆన్ సండే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. కల్చర్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, సొసైటీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో తోడా కమ్యూనిటీ గురించి మీ క్వశ్చన్స్ ఎపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో తోడాస్ ఆఫ్ నీలగిరి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకే నేను ఈ ఆర్టికల్ ని సెలెక్ట్ చేశాను. సో జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఈ టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది. సో లుక్ ఎట్ దిస్ అమ్మ, తోడాస్. వీళ్ళ గురించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలి. తోడాస్ ఆర్ యాక్చువల్లీ పాస్టోరల్ టైప్. పాస్టోరల్ ట్రైబ్ అంటే అర్థం ఏంటి?
పశువుల్ని పెంచుతూ తమ జీవితం అనేది సాగించేవాళ్ళు పాస్టోరల్ ట్రైబ్ ఆఫ్ నీలగిరిస్ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలోని నీలగిరి హిల్స్ లో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ఈ తోడాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. 1960s 1960లో 20వ శతాబ్దపు చివరి నాటికి వీళ్ళ సంఖ్య కేవలం 800 నుంచి 950 మధ్యలో ఉండడం అనేది జరిగింది. బట్ రీసెంట్ ఇయర్స్ లో వీళ్ళ పాపులేషన్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే హెల్త్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అవసరమైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్ ని ప్రభుత్వాలు సక్రమంగా అందించడంలో సక్సెస్ సాధించడం వల్ల వీళ్ళ యొక్క పాపులేషన్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. వీళ్ళు మాట్లాడేటటువంటి భాష ఏంటో చూడండి, లాంగ్వేజ్ ఏంటో చూడండి. తోడా లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు మాట్లాడతారు. తోడా ఈజ్ యాక్చువల్లీ ఏ ద్రవిడియన్ లాంగ్వేజ్. ద్రవిడియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి భాషే ఈ తోడా భాష. ద్రవిడియన్ ఫ్యామిలీలో తెలుగు, మలయాళం, తమిళ్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. సో ద్రవిడియన్ లాంగ్వేజ్ అయినప్పటికీ తోడా అదర్ రిమైనింగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా మనకి కనిపించడం అనేది జరుగుతుందమ్మా. రైట్. అండ్ వీళ్ళ మ్యారేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ప్రెజెంట్ మ్యారేజ్ సిస్టమ్ చాలా వరకు మోనోగామస్ గా ఉండడం అనేది జరిగింది. అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ ని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది, సింగిల్ పార్ట్నర్ ఉండడం అనేది జరుగుతుంది. బట్ కొన్నిసార్లు పాలియాండ్రీ కూడా మనకు కామన్ గా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. పాలియాండ్రీ అంటే ఏంటి? ఒక ఫీమేల్ ఎక్కువ మంది మేల్స్ ని పెళ్లి చేసుకోవడం, ఎక్కువ మంది పార్ట్నర్స్ ని పెళ్లి చేసుకోవడం, దాన్నే పాలియాండ్రీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దేర్ విల్ బి టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ అండి. మీకోసం చెప్తున్నాను చూడండి. పాలిగైనీ అంట. పాలిగైనీ అంటే అర్థం ఏంటి అంటే ఒక పార్ట్నర్ మల్టిపుల్ పార్ట్నర్స్ ని కలిగి ఉండడం. ఒక వ్యక్తి మల్టిపుల్ పార్ట్నర్స్ ని కలిగి ఉంటే పాలిగైనీ అంటాం. పాలిగైనీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటవది ఏంటి? పాలిగమి. పాలిగమి అంటే అర్థం ఏంటి? బహుభార్యత్వము అంటాం. ఒక వ్యక్తికి ఎక్కువ భార్యలు ఉంటే, ఫీమేల్ పార్ట్నర్స్ ఉంటే పాలిగమి. పాలియాండ్రీ అంటే ఏంటి? ఒక ఫీమేల్ కి ఎక్కువ మంది మేల్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఒక అమ్మాయికి ఎక్కువ మంది మేల్ పార్ట్నర్స్ ఉంటే దాని పాలియాండ్రీ అనడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పాలియాండ్రీలో ఎక్కువగా ఏం ఫాలో అవుతారో తెలుసా? ఫ్రెటర్నల్ పాలియాండ్రీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అంటే నేను డెఫినేషన్ చెప్పను, ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. మన ఏన్షియంట్ సాక్రెడ్ టెక్స్ట్ లో ఉన్నటువంటి మహాభారతాలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ దట్ ఈస్ ద్రౌపది. ద్రౌపది అండ్ పాండవాస్ ఆర్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే పాలియాండ్రీ ఒక ఫీమేల్ మల్టిపుల్ మేల్స్ ని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. అది పాలియాండ్రీ అందరికి తెలుసు. ఫ్రెటర్నల్ పాలియాండ్రీ ఏంటి? ఆ మేల్ పర్సన్స్ అందరూ బ్రదర్స్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు పాండవులందరూ అన్నదమ్ములందరినీ ఎవరు పెళ్లి చేసుకున్నారు? ద్రౌపది పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. దాన్ని ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అంటారు. ఈవెన్ తోడాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీస్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ ఏదైతే ఉంటుందో దాన్ని పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ వన్స్ ఎ మ్యారేజ్, పెళ్లి అనేది ఒకసారి జరిగితే ఇట్ ఈస్ రేర్లీ బ్రోకెన్ అపార్ట్. అసలు బ్రేక్ అవ్వడం అనేది జరగదు. బికాస్ దెర్ ఈస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డైవర్స్ ఏదైతే ఉంటుందో, విడాకులు అనేటటువంటి సిస్టమ్ అనేటటువంటిది తోడాస్లో ఎక్కువగా కనిపించదు. డైవర్స్ ఒకవేళ చేసుకుంటే అది షేమ్ అండ్ డిస్కరేజెస్ ద ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ అయితే డైవర్స్ చేసుకుందో వాళ్ళని సోషల్లీ ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరుగుతుంది, బహిష్కరించడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? తోడాస్ వాళ్ళే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. తోడా హ్యావ్ ట్రెడిషనల్లీ రేర్లీ మ్యారీడ్ అవుట్ సైడర్స్ ని రేర్ గా మ్యారీ చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా రేర్ గా. అసలు ఎక్కువగా వీళ్ళు తోడాస్ వాళ్ళే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అండ్ ద రిలీజియన్ ఆఫ్ తోడాస్ ఈజ్ కన్సర్న్. తోడాస్ యొక్క రిలీజియన్ గురించి మాట్లాడితే వాళ్ళు డిఫరెంట్ గాడ్స్ ఆఫ్ మౌంటైన్స్, ఈ మౌంటైన్ గాడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా పూజించడం అనేది జరుగుతుంది. గాడ్స్ అండ్ స్పిరిట్స్ ని పూజిస్తారు. ముఖ్యంగా నీలగిరి హిల్స్ లో నమ్మేటటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మడం అనేది జరుగుతుంది. అండ్ దే ట్రెడిషనలీ బిలీవ్డ్ ఇన్ వరల్డ్ ఆఫ్ డెడ్ అండ్ వరల్డ్ ఆఫ్ లివింగ్. వరల్డ్ ఆఫ్ డెడ్ అంటే చనిపోయిన తర్వాత వ్యక్తులు వెళ్ళేటటువంటి ప్రపంచము, అండ్ వరల్డ్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి ప్రదేశం. దిస్ హెల్ అనేటటువంటి కాన్సెప్ట్ ని వీళ్ళు నమ్మరు. ఒకవేళ ఎవరైనా తన జీవితంలో తప్పులు చేస్తే వరల్డ్ ఆఫ్ డెడ్ కి వెళ్ళేటటువంటి వాళ్ళ జర్నీ ఏదైతే ఉంటుందో అది కష్టతరంగా ఉంటుంది. బట్ హ్యాపీగాను చాలా మంచి పనులు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి హ్యాపీగా వరల్డ్ ఆఫ్ డెడ్ ఏదైతే ఉంటుందో ఈ చనిపోయినటువంటి వ్యక్తులు ఉండేటటువంటి ప్రపంచానికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దీస్ తోడాస్ ఎవరైతే ఉన్నారో దేవర్ యాక్చువల్లీ డివైడ్ ఇంటూ 2 సబ్ క్యాస్ట్. వీళ్ళు 2 సబ్ క్యాస్ట్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది.
ఒకటవ సబ్ క్యాస్ట్ ఏంటంటే దోస్ హూ ఓన్ క్యాటిల్. క్యాటిల్ ఓన్ గా ఉండేటటువంటి వాళ్ళు ఒక సబ్ క్యాస్ట్ అయితే, ఈ క్యాటిల్ ఏదైతే ఉంటుందో ఈ క్యాటిల్ యొక్క డైరీ యాక్టివిటీస్ ని పెర్ఫామ్ చేసేవాళ్ళు, అంటే మిల్కింగ్ ద కౌస్ కానీ లేకపోతే గడ్డి వేసే వాళ్ళు కానీ, వీళ్ళు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. డెసిషన్స్ ఎవరు తీసుకోవడం అనేది జరుగుతుంది, ఆల్ మేల్ క్యాస్ట్ కౌన్సిల్స్. నో కౌన్సిల్స్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మేల్ హెడ్స్. మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్స్ గా ఉండేటటువంటి కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసిషన్ మేకింగ్ డిఫరెంట్ డిసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్, పేట్రియార్కీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ తోడా కమ్యూనిటీ. అంటే పితృస్వామ్య విధానం అనేది ఉంటుంది. మేల్ డామినెంట్ సొసైటీగా తోడాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ట్రైబ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ తోడాస్ ఆర్ నోన్ ఫర్ దేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్, దట్ ఈస్ తోడా ఎంబ్రాయిడరీ. ఈ తోడా ఎంబ్రాయిడరీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్ బై తోడా కమ్యూనిటీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ తోడా లాంగ్వేజ్ ఈ ఎంబ్రాయిడరీని ఏమంటాము అంటే పొహార్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. రైట్, ద ట్రెడిషనల్ తోడా డ్రెస్ ఈజ్ ఎ డిస్టింక్టివ్ షాల్. శాలువా ఏదైతే ఉంటుందో అది కప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ శాలువాని వాళ్ళ లాంగ్వేజ్ లో ఏమంటారు అంటే పుతుకులి అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ పుతుకులి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రాండ్ గార్మెంట్. ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో ఈ గార్మెంట్ ఏదైతే ఉంటుందో, ఈ వస్త్రం ఏదైతే ఉంటుందో అది వేసుకోవడం అనేది జరుగుతుంది. స్పెషల్ అకేషన్స్ లో, టెంపుల్స్ ని విజిట్ చేసేటప్పుడు, ఫెస్టివల్స్ టైంలో వీళ్ళు వాళ్ళ షాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు చేస్తారంటే తోడా ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంబ్రాయిడరీని చేయడం అనేది జరుగుతుంది. డిస్టింక్టివ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్డ్ దారాలు ఏవైతే ఉంటాయో థ్రెడ్స్ తో జామెట్రిక్ డిజైన్స్ లో ఈ ఈ పర్టికులర్ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. దాన్ని తోడా ఎంబ్రాయిడరీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. తోడాస్ ఆర్ నోన్ ఫర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ ఫామ్. బట్ దేర్ ఇంపార్టెంట్ ఎకనామికల్ ఆక్యుపేషన్ ఏంటి, దే ఆర్ పాస్టోరల్ నేచర్. పశువులు ఏవైతే ఉన్నాయో పశువుల్ని కాస్తూ వాళ్ళు తమ జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని సాగిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మోస్ట్లీ ఇప్పుడు మోనోగామస్ మ్యారేజెస్ ఉన్నాయి, బట్ పాలియాండ్రీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, హెల్త్ ఫెసిలిటీస్ అనేవి పెరగడం వల్ల వీళ్ళ పాపులేషన్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరగడం అనేది జరుగుతుంది. ద లాంగ్వేజ్ దే స్పీక్ ఈజ్ తోడా. తోడా ఈజ్ యాక్చువల్లీ ఎ లాంగ్వేజ్ ఫ్రమ్ ద్రవిడియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దే బిలీవ్ ఇన్ గాడ్స్ ఆఫ్ మౌంటైన్స్. గాడ్స్ ఆఫ్ మౌంటైన్స్ వాళ్ళు నమ్ముతారు. ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ చదివే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్ గా ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాగాలాండ్ ప్యానల్ టు లుక్ ఇన్ టు ఆఫ్స్పా విత్డ్రాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మనం మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మనం ఆఫ్స్పా మీద ఒక డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేసాం. సో ఆఫ్స్పా అంటే ఏంటో మొదట ఈ ఆర్టికల్ తెలుసుకోవాలంటే ఆఫ్స్పా అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఫస్ట్ ఆఫ్స్పా గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ప్రతి ఆర్టికల్ కి బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ఎక్కడైనా ఏం నేర్చుకున్నా అది వృధా. మీకు నాలెడ్జ్ అనేది మీ వెయిన్స్ లోకి, మీ బ్లడ్ లోకి వెళ్ళాలంటే బ్యాక్గ్రౌండ్ నుంచి టాపిక్స్ ని మీరు తెలుసుకోవాలి. ఏదైనా ఒక టీచర్నైనా నమ్మాలి, టీచర్స్ అయినా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, లేకపోతే మీ ఓన్ గా మీరు రీసెర్చ్ చేస్తూ అయినా బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఇదో చదివేస్తున్నాం కదా పైన నేర్చుకుంటే అవ్వదు. బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మీరు హిందూ పేపర్ ఈజీగా చదవడం మొదలు పెట్టగలరు. అర్థమైందా? సో డీటెయిల్డ్ గా బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం ఆఫ్స్పా గురించి. అండ్ దాని తర్వాత మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, వినండి. సో చూడండి అన్న, ఆఫ్స్పా ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. దీని గురించి మనం తెలుసుకునే ముందు మనం వై వీఆర్ రీడింగ్ అబౌట్ ఆఫ్స్పా, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాంటెక్స్ట్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఈజ్ హోమ్ ఫర్ ఎ లాట్ మెనీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అండి. చాలా ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక ప్లాట్ఫామ్ అండ్ దానికి ఒక ల్యాండ్ అని చెప్పి మనం నార్త్ ఈస్ట్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఈశాన్య భారతదేశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆల్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దే ఆర్ ససెప్టబుల్, దే ఆర్ వల్నరబుల్ ఫర్ ఇన్సర్జెన్సీ. ఇన్సర్జెన్సీ అంటే ఆర్మ్డ్ రెబలియన్ లేదా తిరుగుబాటు అని సింపుల్ గా మనం అనడం అనేది జరుగుతుంది. సో
ఎందుకు నార్త్ ఈస్ట్ లో ఇన్సర్జెన్సీ అనేది ఉండడం అనేది జరిగింది అంటే మనం కొలోనియల్ పీరియడ్ లోకి వెళ్ళాలి. సో కొలోనియల్ పీరియడ్ ఈస్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఇండియా వాజ్ మేడ్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. సో ఇన్ దైర్ అడ్మినిస్ట్రేషన్ అండర్ దైర్ రూల్ అండర్ దైర్ గవర్నమెంట్ దే కేమ్ అప్ విత్ మెనీ ఫారెస్ట్ లాస్ అండి. చాలా అటవీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అటవీ చట్టాలను వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. దీస్ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో దే డిప్రైవ్డ్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవిని తల్లిలా భావిస్తారు. ఆ అడవి తల్లి యొక్క సంపద అంతా తమది అన్నట్టు వాళ్ళు భావించడం అనేది జరుగుతుంది. బట్ కానీ వాళ్ళ నివాసం ఉండేటటువంటి అడవుల మీద అండ్ దాంతోపాటు వాళ్ళు ఉండేటటువంటి ప్లేసెస్ మీద వాళ్ళ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాలరాయడం అనేది జరిగింది, వాటిని దూరం చేయడం అనేది జరిగింది. దీస్ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ లాస్ అండ్ దిస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దిస్ స్టార్టెడ్ రెబలింగ్ అపాన్ ద కొలోనియల్ గవర్నమెంట్ దట్ ఈస్ బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా చాలా ట్రైబల్ రెబలియన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ లోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. అయితే భారతదేశానికి మొత్తానికి స్వాతంత్రం వచ్చేసింది 1947లో. 1947లో ఇండియా అనేటటువంటి ఒక మోడర్న్ నేషన్ ఎప్పుడైతే ఫామ్ అయిన తర్వాత ఇండియాని ఇప్పుడు గవర్న్ చేసేది ఎవరు అంటే ఇండియన్ యూనియన్ అని చెప్పి తెలిసింది. ఎవరికి? ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పీపుల్. ఈ ట్రైబల్ పీపుల్ అప్పుడు ట్రైబల్ పీపుల్ కి సెన్స్ ఆఫ్ నేషనలిజం అనేది ఉండేది కాదు. ఏముండేది కాదు నాన్న? సెన్స్ ఆఫ్ నేషనలిజం అనేది ఉండేది కాదు. అండ్ దాంతోపాటు దిస్ నేషనలిజం జాతీయవాదం అనేటటువంటి భావన, నేషనలిజం అంటే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, ఇది నా దేశం, వీళ్ళు నా ప్రజలు అనేటటువంటి భావన. బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారు, మెయిన్లాండ్ లో అంటే మనకి బెంగాల్, మద్రాస్ ప్రావిన్సెస్, ఇది బాంబే ప్రావిన్స్, ఇలాంటి మెయిన్లాండ్ ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ విపరీతంగా రేజ్ అవుతున్నటువంటి నేషనలిజం, మేమంతా భారతీయులు అనేటటువంటి భావన్ని నార్త్ ఈస్ట్ కి వెళ్లకుండా అడ్డుకోవడం అనేది జరిగింది. సో ది నార్త్ ఈస్ట్ పీపుల్ ఇప్పుడు దే ఫీల్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా, కానీ ఒకప్పుడు మేము భారత భూమిలో పార్ట్ కాదే, మేము మాది పలానా. ఇప్పుడు నాగాస్ మాది ఒక ఎథ్నిక్ గ్రూప్. మేము ఏన్షియంట్ టైమ్స్ నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ప్రీ కొలోనియల్ ఎరాలో మేము ఎలా అయితే పరిపాలించబడ్డామో మేము అలాగే పరిపాలించబడతాం. మాకంటూ అటానమీ అనేది కావాలి, స్వయం ప్రతిపత్తి అనేది కావాలి. ఎవరు? ఇండియన్ యూనియన్. ఇప్పటి వరకు దీస్ ఏలియన్ పవర్స్ దట్ ఈస్ బ్రిటిషర్స్ దే రూల్డ్ ఓవర్ అస్. ఇప్పుడు ఇండియన్ యూనియన్ అని చెప్పి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారంట. అది ఎక్కడ కుదురుతుంది? మేము చాలా పోరాడి స్వాతంత్రం ఏదైతే ఉంటుందో బ్రిటిష్ వాళ్ళని మా ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టింది, మా ప్లాంటేషన్స్ నుంచి తరిమేసింది, వేరే ఇంకొక ఫోర్స్ తో మేము గవర్న్ చేయబడ్డానికా, మేము అడ్మినిస్టర్ చేయబడ్డానికా? అది ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు అంటే ఇన్సర్జెన్సీ అనేది స్టార్ట్ చేశారు. సో ఇండియన్ యూనియన్, భారత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా చాలా రెబలియన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరిగింది. సో ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ది పోజ్డ్ డైరెక్ట్ థ్రెట్ టు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ సమగ్రత ఏదైతే ఉంటుందో సమగ్రతకి, అండ్ దాంతోపాటు యూనిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ ఐక్యతకి అవి ఒక థ్రెట్ గా మారడం అనేది జరిగింది. దీస్ పీపుల్ వాంటెడ్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా, దీస్ పీపుల్ వాంటెడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా అండ్ మేక్ దేర్ ఓన్ కంట్రీ. వాళ్ళకంటూ సెపరేట్ కంట్రీస్ వీళ్ళు అడుగుతున్నారు. సో భారతదేశ సమగ్రతకి యూనిటీకి ఏదైతే ఉంటుందో యూనిటీకి ముప్పు వాటిల్లినప్పుడు ఈ సెపరేటిస్ట్ వేర్పాటువాదం ఏదైతే ఉంటుందో అది రాజ్యం ఏలుతున్నప్పుడు సో గవర్నమెంట్ కి ఈ ఆఫ్స్పా ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకురాక తప్పలేదు. అర్థమైందా నాన్న? సో ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దిస్ బిల్ వాజ్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్. బిల్లు ప్రెసిడెంట్ రెండు హౌసెస్ పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి దాని మీద అసెంట్ వేస్తేనే కదా చట్టం అవుతుంది. సో ప్రెసిడెంట్ ఎప్పుడు ఆమోదించడం అనేది జరిగింది? సెప్టెంబర్ 11th 1958న ఈ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. రైట్? So what is the aim of this particular act? This act came into force in the context of increasing violence in the northeastern states. చెప్పాను కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఆ సమయంలో పెరిగినటువంటి ఇన్సర్జెన్సీ కానీ లేకపోతే రెబలియన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి దిస్ పర్టిక్యులర్ వాటిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంత కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి సో ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మ. సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఆఫ్స్పా ఏం చేస్తుంది? ఆఫ్స్పా గివ్స్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే మన ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ గివ్స్ ఆర్మ్ ఫోర్సెస్ ద పవర్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ నాన్న. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక పదం వాడాను, డిస్టర్బ్డ్ ఏరియాస్. ఇంతకీ డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే ఏంటో చూడాలి. సో ముందు పబ్లిక్ ఆర్డర్ అనేటటువంటి పదం విందాం. సో మీ అందరికీ తెలుసు, మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ 3 లిస్ట్. నేను చాలాసార్లు చెప్తాను. ఒకటి యూనియన్ లిస్ట్ ఆర్ సెంటర్ లిస్ట్ అంటాం, రెండవది స్టేట్ లిస్ట్ అంటాం, మూడవది కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. యూనియన్ లిస్ట్ ఆర్ సెంటర్ లిస్ట్ లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చట్టాలు ఎవరు చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుంటే డిఫెన్స్ కింద చట్టాలు ఎవరు చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయొచ్చు. స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలు మాత్రమే చేయొచ్చు. స్టేట్ లిస్ట్ లో ఏముంటుంది? లా అండ్ దాంతో పాటు పబ్లిక్ ఆర్డర్ ఉండడం అనేది జరుగుతుంది. లేకపోతే హెల్త్ అనేది కూడా స్టేట్ సబ్జెక్ట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మనకి వాటర్ అనేది కూడా స్టేట్ సబ్జెక్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఎవరు మాత్రం చట్టాలు చేయాలి? కేవలం రాష్ట్రాలు మాత్రమే చట్టాలు అనేవి చేయాలి. ఇక్కడ చూసారా పబ్లిక్ ఆర్డర్. మరి పబ్లిక్ ఆర్డర్ ఎవరు ఇది చేయాలండి? పబ్లిక్ ఆర్డర్ని ఎవరు మెయింటైన్ చేయాలి? కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అందుకే పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్. ఈ కాన్కరెంట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్ అమ్మ. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? రాష్ట్రాలది కదా. కానీ కొన్ని ఎక్సెప్షనల్ ఏరియాస్, దట్ ఈస్ వాటిని ఏం పేరు పెట్టాము? ఆఫ్స్పా కింద డిస్టర్బ్డ్ ఏరియాస్ అని చెప్పాం. ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్ లో మాత్రం పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేసేటటువంటి పవర్ ని ఎవరికి ఇచ్చాము? ఆర్మ్డ్ ఫోర్సెస్ కింద ఇచ్చాం. ఆర్మ్ ఫోర్సెస్ ఎవరు అండర్ లో ఉండడం అనేది జరుగుతుంది? యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అండర్ లో ఉండడం అనేది జరుగుతుందా లేదా? సో సెంట్రల్ గవర్నమెంట్ కి డిస్టర్బ్డ్ ఏరియాస్ లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటటువంటి అధికారాన్ని ఏ చట్టం ప్రకారంగా ఇవ్వడం అనేది జరిగింది? ఆఫ్స్పా ప్రకారం ఇవ్వడం అనేది జరిగిందమ్మా. మరి ఆఫ్స్పా అనేటటువంటిది ఆర్మ్ ఫోర్సెస్ కొన్ని పవర్స్ అనేవి ఇస్తుందని చెప్పామా? ఎలాంటి పవర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నాన్న అనేది మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ పవర్ ఏంటంటే దే హ్యావ్ ద అథారిటీ టు ప్రొహిబిట్ గ్యాదరింగ్ ఆఫ్ 5 or more persons. 5 కంటే ఎక్కువ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చోట గుమిగూడకుండా చూసేటటువంటి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేటటువంటి హక్కు కూడా ఉంది. ఎవరికి ఉంది? ఆర్మ్ ఫోర్సెస్ కి ఉండడం అనేది జరిగింది. They can use force or even open fire after giving due warning if they feel a person is in contravention of the law. ఈ చట్టాన్ని ఒక పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ చట్టాన్ని ఒక వ్యక్తి ఉల్లంఘించాడు అని చెప్పి వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఓపెన్ ఫైర్ కూడా చేయొచ్చు. అర్థమైందా? ఫోర్స్ కూడా వాడొచ్చు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇది అవ్వచ్చు. ఇఫ్ దెర్ ఇస్ ఎ సస్పిషన్, ఒకవేళ ఎవరి మీదైనా అనుమానం అనేది ఉందనుకోండి, ఎవరైనా అనుమానితుడుగా వీళ్ళకి కనిపించాడు అనుకోండి, ద ఆర్మీ కెన్ ఆల్సో అరెస్ట్ ద పర్సన్ వితౌట్ వారెంట్ లేకుండా అనుమానితుడిని ఆర్మ్ ఫోర్సెస్ ఏం చేయొచ్చు? అరెస్ట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు వారెంట్ లేకుండా సెర్చ్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆర్మ్ ఫోర్సెస్. అర్థమైందా? నెక్స్ట్, ఎనీ పర్సన్ అరెస్టెడ్ ఆర్ టేకెన్ ఇన్ టు కస్టడీ మే బి హ్యాండెడ్ ఓవర్ టు ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. సో పట్టుబడినటువంటి ముద్దా ఎవరైతే ఉన్నారో లోకల్ పోలీస్ స్టేషన్ కి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళాలి, అలాంగ్ విత్ రిపోర్ట్ డీటెయిలింగ్ ద సర్కమ్స్టెన్సెస్. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారు? ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తీసుకువెళ్ళడం కూడా చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పవర్స్ గివెన్ టు ద ఆర్మ్ ఫోర్సెస్ బై ఆఫ్స్పా యాక్ట్ అండి. మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం ఒక పదం వాడాం. ఏం పదం వాడాం నాన్న? డిస్టర్బ్డ్ ఏరియా అనే పదం వాడాం. ఏమని చెప్పుకున్నాం? ఆఫ్స్పా సింపుల్ గా ఏం చేస్తుంది? సింపుల్ టర్మ్స్, ఇట్ గివ్స్ ద పవర్స్ టు ఆర్మ్ ఫోర్సెస్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పాం కదా. ఈ డిస్టర్బ్డ్ ఏరియా అనేటటువంటి పదం ఏంటి? అసలు డిస్టర్బ్డ్ ఏరియా అని దేన్ని అంటాము అని డిఫైన్ చేయడం అనేది జరిగింది ఇన్ సెక్షన్ 3 ఆఫ్ ఆఫ్స్పా చట్టంలోని సెక్షన్ 3లో డిఫైన్ చేశారండి. An area can be disturbed due to differences or disputes between members of different religious, racial, language or regional groups or castes or communities. సో ఏదైనా ప్రాంతంలో ఇఫ్ దేర్ ఆర్ డిఫరెన్సెస్, వ్యత్యాసాలు ఉన్నాయి అనుకోండి, ఆర్ డిస్ప్యూట్స్ అనేవి, అల్లర్లు అనేవి కూడా చెలరేగుతున్నాయి అనుకోండి, దేన్ని బేస్ చేసుకొని? వాళ్ళ తాలూకా మతాన్ని కానీ, కులాన్ని కానీ, భాషని కానీ,
వాళ్ళ తాలూకా కమ్యూనిటీని కానీ ఎథ్నిసిటీని కానీ జాతిని కానీ బేస్ చేసుకొని జరిగినప్పుడు ఆ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎవరు ఒక పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని గుర్తించడం అనేది జరుగుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది గుర్తించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు గవర్నర్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టేట్, ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్టికులర్ ఏరియాని యూనో డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక పర్టికులర్ రీజియన్ ని డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించడం అనేది జరుగుతుందమ్మా. మరి ఏ ఏ రాష్ట్రాల్లో దిస్ పర్టికులర్ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది అమల్లో ఉండడం అనేది జరిగింది, ఏ ఏ రాష్ట్రాలు ఈ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమలు పరుస్తున్నాయి ప్రెజెంట్ ఎక్కడ అంటే మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఫస్ట్ ఈజ్ నాగాలాండ్ రాష్ట్రంలో దిస్ పర్టికులర్ యాక్ట్ అనేది ఎఫెక్టివ్ గా ఉండడం అనేది జరిగింది. అస్సాము అండ్ దాంతోపాటు సమ్ రీజియన్స్ ఆఫ్ మణిపూర్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని పార్ట్స్లో దిస్ పర్టికులర్ ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో ఇది అమల్లో ఉండడం అనేది జరిగింది, రైట్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా సిమిలర్ యాక్ట్ అనేది వర్క్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి మొన్న ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 ఏవైతే ఉన్నాయో అవి అబాలిష్ చేయడం ద్వారా యూనియన్ టెరిటరీస్ చేశారు కదా. ముందు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీరే చేసుకునేది, వాళ్ళ అసెంబ్లీయే పూర్తిగా తీర్మానించేది. పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు లైక్ ఆఫ్స్పా చట్టాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి స్టేట్స్ కి వర్తించేవి కాదు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ 1991లో వాళ్ళ స్టేట్ ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దాన్ని ఆమోదించడం అనేది జరిగింది, దాన్ని చట్టం చేసుకోవడం అనేది జరిగింది. ఆ చట్టం ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో అది విధించడం అనేది జరుగుతుందమ్మా. మరి నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఆఫ్స్పా యొక్క అవసరం ఏంటి, ఇంకా కంటిన్యూ చేద్దామా? ఆఫ్స్పా ఎప్పుడో 1958లో కదా తీసుకొచ్చారు, మరి ఎప్పటికీ దాని రిలవెన్స్ అనేది ఉందా అంటే ఆర్మీ ఏం చెప్తుంది అంటే ఆఫ్స్పా ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు కంబాట్ ఇన్సర్జెన్సీ. సో ఈ తిరుగుబాట్లు ఈ రెబలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోరాడాలంటే వాటిని కౌంటర్ చేయాలి అంటే కంట్రీ యొక్క బార్డర్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలంటే దిస్ పర్టికులర్ ఆఫ్స్పా అనేది అవసరం అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయడంలో ఆఫ్స్పా లాంటి చట్టం చేయకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ చేయలేవు. ఎందుకు? దిస్ పర్టికులర్ పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో స్టేట్ లిస్ట్ లో ఉంది కాబట్టి. అర్థమైందా? రైట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆర్మీ అఫీషియల్స్ ఆల్సో సైడ్ ద నీడ్ టు ప్రొటెక్ట్ ద మొరాల్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఆర్మీ యాజ్ రీజన్ నాట్ టు స్క్రూటినైజ్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ ఆర్మీ పర్సోనల్. ఆర్మీ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆర్మీ పర్సోనల్ చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రూటినైజ్ చేయకూడదు, వాటిని విచారించకూడదు. ఆర్మీ పీపుల్ ఏం కావాలని చేయరు కదా, ఎవరిని పడితే వాళ్ళని చంపారు కదా, సో అనుమానంతోనే కదా చంపడం అనేది జరుగుతుంది. సో అలాంటివి ఎటువంటి కోర్టుల్లో కూడా ప్రశ్నించకూడదు, వాళ్ళని స్క్రూటినైజ్ చేయకూడదు, వాళ్ళని విచారించకూడదు అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే విచారిస్తూ ఉంటే ఆర్మీ పీపుల్ యొక్క మొరాల్ అండ్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది, వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది తప్పకుండా ఇవ్వాలి అని ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దేర్ వర్ సమ్ కాంట్రవర్సీస్ అండ్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఆఫ్స్పా చుట్టూ కొన్ని కన్సర్న్స్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. వాట్ ఆర్ దోస్ కన్సర్న్స్? ఫస్ట్ ఏంటి అంటే అబ్యూజ్ ఆఫ్ పవర్స్. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పవర్స్ ని అబ్యూజ్ చేస్తూ వాళ్ళ పవర్స్ ని ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కి పాల్పడడం అనేది జరుగుతుంది. దే ఆర్ అకౌంటింగ్ ఫర్ వేరియస్ అట్రాసిటీస్. చాలా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అండ్ దాంతోపాటు వీక్ సివిలియన్స్ మీద కూడా వాళ్ళు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కి పాల్పడడం అనేది జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆఫ్స్పా ఆల్సో వైలేట్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అండ్ ద కన్వెన్షన్ ఎగెనెస్ట్ టార్చర్ ఏదైతే ఉంటుందో వీటిని ఇండియా సైన్ చేసింది బట్ రాటిఫై చేయలేదండి. సో ఇవేవైతే ఉన్నాయో వాటికి ఎగెనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. ప్రజల తాలూకా బేసిక్ రైట్స్
మానవ హక్కులు అంటాం. అంటే మనిషి అయినందుకు వాళ్ళకి సంక్రమించేటటువంటి హక్కులు. జస్ట్ బికాజ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్, అంటే నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడు అక్కర్లేదు, నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అక్కర్లేదు, నువ్వు మనిషిగా పుట్టినందుకు నీకు కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. వాటినే హ్యూమన్ రైట్స్ అంటాం. ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి చాలా జరుగుతున్నాయంట. అండ్ దాంతోపాటు డిఫరెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో, కమిటీస్ రికమెండెడ్ టు రిపీల్ ఆఫ్స్పాని రిపీల్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఒకటి 2005లో వీళ్ళు ఒక రికమెండేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి అంటే టు రిపీల్ ఆఫ్స్పా అనేది తీసేయాలి. అండ్ దాంతోపాటు వీరప్ప మొయిలీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, వీరప్ప మొయిలీ రిపోర్ట్ ఆఫ్ ద సెకండ్ ఆర్క్ రిపోర్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ ఆఫ్ 2007 వాళ్ళు కూడా ఏం చేయడం అనేది జరిగింది, ఏం సజెస్ట్ చేయడం అనేది జరిగింది, రిపీల్ చేయాలి ఆఫ్స్పా అని చెప్పడం అనేది జరిగింది. అండ్ జస్టిస్ వర్మా కమిటీ అండ్ జస్టిస్ హేగ్డే కమిషన్ ఎవరైతే ఉన్నారో, ది సపోర్టెడ్ ద నీడ్ టు అడ్రస్ ద అబ్యూజెస్ కమిటెడ్ టు అండర్ ద ఆఫ్స్పా. సో ఆఫ్స్పా చట్టం ఏదైతే ఉంటుందో, ఆఫ్స్పా చట్టాన్ని ఉపయోగించుకొని ఆర్మ్ ఫోర్సెస్ ఏవైతే అటాక్స్ అనేవి చేశారో, ఏవైతే అబ్యూజ్కి పాల్పడ్డారో వాటిని తప్పకుండా అడ్రస్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎఫెక్టివ్ ఇంప్యూనిటీ ఎంజాయిడ్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఎండ్ కార్డు వేయాలి. అంటే ఇంప్యూనిటీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఎలా కావాలంటే ఎవరి మీద వాళ్ళు బట్టి అటాక్ చేస్తున్నారు, దానికి ఒక ఎండ్ అనేది తప్పకుండా ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగిందాం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఆఫ్స్పా. సో కంప్లీట్ గా ఈ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ విల్ బి ద వే ఫార్వర్డ్. మరి ఇప్పుడు ఏం చేస్తే, ఇప్పుడు రిపీల్ చేయాలా లేకపోతే ఆఫ్స్పా కంటిన్యూ చేయడం కరెక్టా? మనం రీసెంట్ గా ఆఫ్స్పాను ఉపయోగించి ఆర్మ్ ఫోర్సెస్ 14 మంది సివిలియన్స్, పౌరులు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. మరి ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ కమ్ అప్ విత్ అన్ అమెండ్మెంట్ టు ఆఫ్స్పా. దిస్ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఒక సవరణ అనేది చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఆర్మ్ ఫోర్సెస్ కి ఏం చెప్పాలి అంటే, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గురించి వాళ్ళని సెన్సిటైజ్ చేయాలండి. దే షుడ్ వ్యూ హ్యూమన్ రైట్స్ వైలేషన్ as the biggest threat to its credibility. ఎప్పుడైతే ఇలాంటి అటాక్స్ జరుగుతాయో ఆర్మ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా రెవరేషన్ తో, డివోషన్ తో మనం చూస్తాం. పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతాయో ఏం జరుగుతుంది, ఆర్మీ యొక్క క్రెడిబిలిటీ అనేది పోతుందా లేదా, ఆర్మీకి ఇచ్చేటటువంటి గౌరవం ఏదైతే ఉంటుందో అది పోతుంది. సో ఇట్ మస్ట్ రీఎస్టాబ్లిష్ ఇట్స్ క్రెడిబిలిటీ. సో ఇలాంటి అటాక్స్ ద్వారా 62 ఏళ్లుగా నార్త్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో వాటి మీద ఎగనెస్ట్ గా వీళ్ళు పోరాడుతున్నారు చూసారు, ఆ పోరాటం అంతా మర్చిపోతారు. ఈ సివిలియన్స్ ని ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు చంపేశారు అనవసరంగా, ఆ మాటే అంటారు తప్ప ఇప్పటి వరకు నువ్వు చేసిన మేలంతా గుర్తుపెట్టుకోరు. సో క్రెడిబిలిటీ అనేది చాలా చాలా అవసరం. సో అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ షుడ్ ట్రై టు రిజాల్వ్ ద లాంగ్ రన్నింగ్ ఇన్సర్జెన్సీ. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజాల్వ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నించాలి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది ఎండ్ అయితే, దానికి ఎండ్ కార్డు పడితే ఆఫ్స్పా చట్టం ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, ఏం లేదు. సో వేరియస్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అటాక్స్ చేస్తున్నారో వాళ్ళందరితో చర్చలు జరిపి ప్రభుత్వం ఒక దీంతో ముందుకు రావాలి. అండ్ దాంతోపాటు డెవలప్మెంట్ ఇన్ నార్త్ ఈస్ట్ అండి, we call them seven sisters of northeast అని చెప్పి అంటాం, బట్ we ignore them badly. అవునా కదా? అక్కడ హిల్లీ ఏరియాస్ లో డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందా, ఉండదు. ఏమైనా ఫండ్స్ అనేది స్పెషల్ గా ఇస్తామా, ఇవ్వట్లేదు. ఫండ్స్ ఎలొకేషన్ అనేది సరిగ్గా జరుగుతుందా, జరగట్లేదు. సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడైతే వస్తాయో ఇన్సర్జెన్సీ అనేది ఉండదు. సో ఖాళీగా ఉండేవాడే ఇలాంటి పనులు చేస్తా ఉంటాడండి. సో డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నవాడు, లేకపోతే ల్యాండ్స్ కొనుక్కున్నవాడు, లేకపోతే సుఖంగా పెళ్ళాం బిడ్డలతో ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో ఎవరు కత్తులు కానీ ఆయుధాలు కానీ పట్టరు. సో డెవలప్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎండింగ్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ లేకపోతే ఇప్పుడు మనకి ఆఫ్స్పా యొక్క అవసరం ఉంటుందా, ఆఫ్స్పా యొక్క అవసరం ఉండదు. ఈ విధమైనటువంటి ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. సో డీటెయిల్డ్ గా మీ అందరికీ ఆఫ్స్పా గురించి చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్స్పా యాక్ట్ అండ్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి. దిస్ ఆఫ్స్పా యాక్ట్ ఏ స్టేట్స్ లో ఉందని మనం చెప్పుకున్నాము. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ లో ఉందని చెప్పుకున్నాం, సెకండ్ అస్సాంలో ఉందని చెప్పుకున్నాం, థర్డ్ మనం మణిపూర్ లో ఉందని చెప్పుకున్నాం, ఫోర్త్ నాగాలాండ్ లో కూడా ఉందని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే నాగాలాండ్ లో సివిలియన్స్ మీద రీసెంట్ గా అటాక్ జరిగింది. అటాక్ జరిగితే 13 మంది
నాగాలాండ్ సామాన్య పౌరులు ఎవరైతే ఉన్నారో, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. అండ్ ఆర్మీకి ఇది చాలా చాలా చెడ్డ పేరు తీసుకురావడం అనేది జరిగింది. అయితే నాగాలాండ్ లో దిస్ ఆఫ్స్పా యొక్క యూజ్ ఎంతవరకు ఉంది, ఆఫ్స్పా తీసేయచ్చా లేదా అనేటటువంటి విషయాన్ని చర్చించేందుకు న్యూఢిల్లీలో ఒక హై లెవెల్ మీటింగ్ అనేది జరగడం అనేది జరిగింది. ఎందుకు? ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి. దిస్ హై లెవెల్ మీటింగ్ అనేది ఎందుకు జరిగిందండి? ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి. ఎందుకు ఈ కమిటీ? దిస్ కమిటీ విల్ లుక్ ఇన్ టు ద నీడ్ ఆఫ్ ఆఫ్స్పా ఇన్ ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్. నాగాలాండ్ లో ఆఫ్స్పా అనేటటువంటిది అవసరమా లేకపోతే అవసరం లేదా అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని చర్చించడానికి. అర్థమైందా? అండ్ దిస్ కమిటీ విల్ బి హెడెడ్ బై ద అడిషనల్ సెక్రటరీ ఇన్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ. యూనియన్ హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ అడిషనల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన, అండ్ దాంతోపాటు నాగాలాండ్ చీఫ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ, నాగాలాండ్ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ కమిటీలో భాగంగా ఉంటారు. అండ్ దాంతోపాటు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ లో ఇన్స్పెక్టర్ జనరల్, అండ్ దాంతోపాటు రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ రిప్రజెంటేటివ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తూ దిస్ పర్టికులర్ ఈ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము కన్స్టిట్యూట్ చేస్తున్నాము టు లింక్ ఇట్ టు ద మ్యాటర్, no to look into whether ASPA should be withdrawn or it should be prevailed in the state of Nagaland అని చెప్పి నిర్ణయించడానికి ఈ కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ కమిటీకి 45 రోజుల లోపల తమ రిపోర్ట్ అనేది అందించమని చెప్పడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. 45 రోజుల్లో దిస్ కమిటీ విల్ కమ్ అప్ విత్ ఇట్స్ రిపోర్ట్ వెదర్ ఆఫ్స్పా షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్ ఆర్ నాట్ అనేటటువంటి విషయాన్ని ఈ కమిటీ చెప్తుంది అని చెప్పడం అనేది కూడా జరిగిందమ్మ. అండ్ దాంతోపాటు రీసెంట్ గా 13 సివిలియన్స్ చనిపోవడానికి కారణమైనటువంటి ఆర్మీ యూనిట్ ఏదైతే ఉంటుందో, ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ వాళ్ళు దీనిలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు అని తెలిస్తే వాళ్ళ మీద సస్పెన్షన్ వేట్ కూడా పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అండ్ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తుల తాలూకు కుటుంబ సభ్యులకి గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అని కూడా చెప్పడం అనేది జరిగిందాము. రైట్, గవర్నమెంట్ జాబ్స్ విల్ బి గివెన్ ఆన్ కంపెన్సేట్ గ్రౌండ్ అండ్ కంపాషనేట్ గ్రౌండ్, దయాతృప్తమైనటువంటి హృదయంతో ప్రభుత్వం వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందించనుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. రైట్, సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీరు ఆస్పా అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అండ్ ఆస్పా ఇన్ నాగాలాండ్ లో ఆస్పా కంటిన్యూ అవ్వాలా వద్దా అనేటటువంటి విషయం గురించి ఒక కమిటీ కూడా ఎస్టాబ్లిష్ అయింది అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. సో ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. యాంటీ అపార్థైడ్ ఐకాన్ డెస్మాండ్ తుతు డైస్. Tutu, who fought for a rainbow nation, dies at 90. Very very important article regarding GS paper 1 history లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి పేజ్ నెంబర్ 11 నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మొదట అపార్థైడ్ అంటే ఏంటి? అపార్థైడ్ అంటే వర్ణ వివక్ష లేదా జాతి వివక్ష అని అనడం అనేది జరుగుతుంది. తెల్లోడు నల్లోడు అనేటటువంటి వ్యత్యాసం కానీ అనేటటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో, వివక్ష ఏదైతే ఉంటుందో దాన్ని మనం అపార్థైడ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అయితే సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి యాంటీ అపార్థైడ్ ఐకాన్, వర్ణ వివక్షకి ఎదురొడ్డినటువంటి ఒక గ్రేట్ స్కాలర్ అండ్ నోబెల్ ప్రైజ్ లారియట్, ఇతని యొక్క వర్క్ కి ఈయనకి నోబెల్ శాంతి బహుమానం కూడా వరించడం అనేది జరిగిందమ్మ. సో ఈయన నోబెల్ శాంతి బహుమానాన్ని 1984లో 1984లో ఈయన పొందడం అనేది జరిగింది. రైట్, హీ అడ్వకేటెడ్ హిస్ వాయిస్ ఫర్ ఈక్వాలిటీ, సమానత్వం గురించి, స్వేచ్ఛ గురించి ఈయన చాలా అడ్వకేట్ చేయడం అనేది జరిగిందమ్మ. సో ఆర్క్ బిషప్ డెస్మాండ్ తుతు డైడ్ సండే ఏజ్ 90. బిషప్స్ లో, పాస్టర్స్ లో వన్ ఆఫ్ ద హయ్యర్ పొజిషన్, దట్ ఈజ్ ఆర్క్ బిషప్. సో ఆ పొజిషన్ లో ఉన్నటువంటి డెస్మాండ్ తుతు 90 ఏళ్ల వయసులో చనిపోవడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఈయన గురించి ట్వీట్ చేయడం అనేది జరిగింది. గైడింగ్ లైట్ ఫర్ కౌంట్లెస్ పీపుల్ గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ఒక మార్గదర్శిగా ఈయన నిలిచారు అని చెప్పి, హ్యూమన్ డిగ్నిటీకి, ఈక్వాలిటీకి ఈయన చాలా పెద్దపీట వేశారు. మనిషి యొక్క గౌరవానికి, సమానత్వానికి ఈయన చాలా పెద్దపీట వేయడం అనేది జరిగింది. అండ్ ఐఎమ్ డీప్లీ సాడెడ్ బై హిస్ డిమాండ్, ఆయన మరణం నాకు తీవ్రమైనటువంటి బాధని కలగజేస్తుంది. అండ్ వాళ్ళ అడ్మైరర్స్ ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, నేను నా కండోలెన్సెస్ తెలుపుతున్నాను. అండ్ మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్ అనే విధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన ట్వీట్ అనేది పెట్టడం అనేది జరిగిందమ్మా. రైట్,
అండ్ డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ పీపుల్ కూడా ఈయన గురించి తమ సంతాపం ఏదైతే ఉంటుందో వాటిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. అండ్ హీ వాజ్ గ్రేట్లీ రిమెంబర్డ్ ఫర్ హీజ్ ఈజీ హ్యూమర్ అండ్ కెరిస్మాటిక్ స్మైల్ అమ్మ. సో ఇతను ఒక మంచి విటియెస్ట్ పర్సన్ అనమాట. జోక్స్ ఎక్కువగా వేసేవాళ్ళని, మంచి స్మైల్ ఉన్నటువంటి పర్సన్. అండ్ దాంతోపాటు ఇతను ఎందుకు ఎక్కువగా ఇతన్ని గుర్తుపెట్టుకుంటారు అంటే హిస్ టైర్లెస్ ఫైట్ అగెన్స్ట్ ఇంజస్టిస్ ఆఫ్ ఆల్ కలర్స్. సో వివిధ కలర్స్ దట్ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనేటటువంటి వ్యత్యాసం, ఎపార్థీడ్ ఎగనెస్ట్ ఏదైతే ఉంటుందో ఎపార్థీడ్కి ఎగనెస్ట్ గా ఆయన చాలా చాలా పోరాటం అనేది చేయడం అనేది జరిగింది. రైట్. అండ్ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ కూడా ఈయన గురించి ట్వీట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఒబామా కూడా ఈయన గురించి ట్వీట్ చేస్తూ హీజ్ అ మారల్ కంపాస్, అంటే ఇతను మొరాలిటీ వైపు, విలువల వైపు సౌత్ ఆఫ్రికన్ ప్రజల్ని మార్గనిర్దేశకం చేసేటటువంటి ఒక మహా వ్యక్తి అని చెప్పి ఈయన కొనియాడడం అనేది జరిగింది. ఈజ్ అ యూనివర్సల్ స్పిరిట్. And Archbishop Tutu was grounded in the struggle for liberation and justice in his own country. So South Africa ni ఎపార్థీడ్ అనేటటువంటి ఒక సోషల్ మాల్ ప్రాక్టీస్ నుంచి లిబరేట్ చేయడంలో, విడిపించడంలో ఈయన చాలా సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. అండ్ సౌత్ ఆఫ్రికాలోనే కాదు, హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఇంజస్టిస్ ఎవ్రీవేర్. ప్రపంచంలో జరిగినటువంటి అన్యాయం చూసి ఎప్పుడు ఈయన చలించిపోయేవాడు అని చెప్పి మనకి యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి, ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి ఒబామా గారు కూడా చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ కెన్యన్ ప్రెసిడెంట్ అండ్ దాంతోపాటు యూరోపియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ కండోలెన్సెస్ తెలిపారు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ సెకండ్ ఎవరైతే ఉంటారో ఆవిడ కూడా తమ కండోలెన్స్ తెలిపడం అనేది జరిగింది. పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఉన్నారో వాటికన్ హెడ్, ఆయన కూడా కండోలెన్సెస్ తెలపడం అనేది జరిగింది. దలై లామా కూడా ద స్పిరిచువల్ లీడర్, ఆయన కూడా హీస్ ఎ స్పిరిచువల్ బ్రదర్ అండ్ గుడ్ ఫ్రెండ్ అని చెప్పి ఈయనతో ఆయనకున్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. సో ఇంజస్టిస్, అన్యాయానికి ఎగనెస్ట్ గా చాలా ఫైట్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ ఫైట్ ని గుర్తిస్తూ నోబెల్ ప్రైజ్ అనేది ఈయన వరించడం అనేది జరిగింది 1984లో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. దాంతోపాటు ఈ కాయిన్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ దట్ ఈజ్ రెయిన్బో నేషన్. రెయిన్బో నేషన్ అనేటటువంటి పదాన్ని ఆయన కాయిన్ చేశారు. ఎప్పుడంట 1994లో ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ దట్ ఈజ్ నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెన్సీ అనేది తీసుకున్న తర్వాత దిస్ నేషన్ ఈజ్ ఆన్ ద వే టు బికమింగ్ రెయిన్బో నేషన్. అంటే అన్ని రంగులకి సముచితమైనటువంటి స్థానం ఉన్నటువంటి దేశంగా ఆయన అభిప్రాయపడడం అనేది జరిగింది. సౌత్ ఆఫ్రికాని కొనియాడడం అనేది, సౌత్ ఆఫ్రికాని గొప్పగా పొగడ్డం అనేది కూడా ఆయన జరిగింది. అండ్ దాంతోపాటు ఈయన హీఈస్ నాట్ వెరీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. ఓన్లీ బ్లాక్ పీపుల్ కనే కాదు, ఓన్లీ ఈవెన్ బ్లాక్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన నిలదీశారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెల్సన్ మండేలా ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ కి జనరస్ శాలరీస్ విపరీతంగా ఇవ్వడం పట్ల, ప్రజాధనాన్ని అలాగా దుర్వినియోగం చేయడం పట్ల, అండ్ దాంతోపాటు ద ఎక్స్ ప్రెసిడెంట్ దట్ ఈస్ జాకోబ్ జుమా యొక్క అధ్యక్షతన కరప్షన్, అవినీతి ఏదైతే ఉంటుందో విపరీతంగా అవినీతి పెరగడం పట్ల ఈయన తన వాయిస్ అనేది రైజ్ చేయడం అనేది జరిగింది. 30 ఏళ్ల వయసులో ఈయన పాస్టర్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత 1986లో ఈయన ఆర్క్ బిషప్ గా హయ్యర్ లెవెల్ కి ఈయన ఎదగడం అనేది జరిగిందమ్మ. అండ్ ఈ ఫాట్ ఫర్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ అగెన్స్ట్ అపార్థైడ్. వర్ణ వివక్షకి పాల్పడినటువంటి దేశాల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఇంటర్నేషనల్ వైడ్ ప్రపంచ దేశాలు అనేవి ఆంక్షలు అనేవి విధించాలి, వాళ్ళని వెలివేయాలి అని చెప్పి ఈయన తన వాయిస్ అనేది రైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ లాబీడ్ ఫర్ రైట్స్, ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, ఈ ప్రపంచం స్వేచ్ఛ సమానత్వాలతో తులనూగాలి, స్వేచ్ఛ సమానత్వాలు ఈక్వాలిటీ అండ్ దాంతోపాటు లిబర్టీ అనేవి ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉండాలి అని చెప్పి ఈయన తన వాయిస్ అనేది రైజ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో మొత్తానికి ఇన్ రీసెంట్ ఇయర్స్ లో పాలిటిక్స్ కానీ లేకపోతే దీస్ పబ్లిక్ కానీ దీస్ మీడియా కానీ దూరంగా ఉండడం అనేది జరిగింది. బట్ వన్ కెనాట్ ఫర్గెట్ హిస్ టైర్లెస్ ఫైట్ అగెన్స్ట్ ఇంజస్టిస్ అండ్ అపార్థైడ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా మీకు ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంటర్ విల్ గ్రాంట్ స్టేట్ హుడ్ ఫర్ పుదుచ్చేరి సేస్ చీఫ్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్ లో మనం మాట్లాడుకునేటటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో యూటీస్ ని కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీటిని సెంట్రల్లీ అడ్మినిస్ట్రేట్ టెరిటరీస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సెంట్రల్లీ అడ్మినిస్ట్రేట్ అంటే దీని అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా బాధ్యతలని కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది కాబట్టి.
అట్ ప్రెజెంట్ హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్? మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ 8 యూనియన్ టెరిటరీస్ లోను 2 యూనియన్ టెరిటరీస్ మాత్రం స్పెషల్ గా ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. ఆ 2 ఏంటి అంటే ఢిల్లీ అండ్ దాంతో పాటు పుదుచ్చేరి. ఈ రెండింటికి ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే వీటన్నింటికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ ఉండడం అనేది జరిగింది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ రెండింటికి ఉండడం అనేది జరిగింది. అయితే సో ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందంటే, ఇది బ్యాక్గ్రౌండ్, న్యూస్ లోకి ఏమొచ్చిందంటే చూడండి. సో పుదుచ్చేరి స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎన్ రంగస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న నో పుదుచ్చేరి ప్రింట్ అండ్ టెలివిజన్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇనాగ్రేట్ చేస్తూ ఈ యూనియన్ టెరిటరీ యొక్క పుదుచ్చేరి అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతం యొక్క లాంగ్ స్టాండింగ్ డిమాండ్, దట్ ఈస్ స్టేట్ హుడ్, ఈ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కావాలి అనేటటువంటి ఈ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ పార్టీ అయినటువంటి ఏఐఎన్ఆర్సీ ఈజ్ ఇన్ కోయిలేషన్ విత్ బీజేపీ గవర్నమెంట్ విచ్ వాజ్ రూలింగ్ ఇన్ సెంటర్. సో బీజేపీ గవర్నమెంట్ తో మేము మాట్లాడుతున్నాము. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దట్ మోడీ అండర్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ he will give statehood to us అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. We have been making a plea for full statehood to Puducherry. I am confident that the center under Prime Minister Narendra Modi will accede to the demand. ఈ డిమాండ్ ని వాళ్ళు నెరవేరుస్తారు అని చెప్పి మేము అనుకుంటున్నామని చెప్పి చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎన్ రంగస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఈయన ఏం చెప్పారు అంటే, మీడియా ప్రొఫెషనల్స్ అందరూ ట్రూత్ఫుల్ రిపోర్టింగ్ అనేది చేయండి అండ్ దాంతో పాటు మీ డ్యూటీస్ అనేవి నెరవేర్చడంలో ఇంపార్టెంట్ వర్క్ ఏదైతే ఉంటుందో, మీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో అది మీరు చేయండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ పాండమిక్ సమయంలో మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా యాక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ వాళ్ళ తాలూకా సేవలు ఏవైతే ఉన్నాయో, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు తక్కువ చేయలేరు. గ్రేట్ సర్వీసెస్ అనేవి వీళ్ళు అందించడం అనేది జరిగింది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి యూనియన్ టెరిటరీకి అడ్మినిస్ట్రేటర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కదా, లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి తమిళసై సౌందరరాజన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చెప్పడం అనేది జరిగిందంటే, పుదుచ్చేరి హ్యాడ్ టేకెన్ ద లీడ్ బై బీయింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు డిక్లేర్ మీడియా పర్సన్స్ యాజ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. మీడియా పర్సన్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా గుర్తించినటువంటి మొదటి యూనియన్ టెరిటరీ ఏంటి అంటే పుదుచ్చేరి అని చెప్పి ఆవిడ మరొకసారి గుర్తు చేయడం అనేది జరిగింది. రైట్, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. సో ఈ స్టేట్ హుడ్ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే రాష్ట్ర హోదా కావాలి అని చెప్పి చాలా డిమాండ్స్ అనేవి ఇండియాలో ఉండడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే డిఫరెంట్ డిమాండ్స్ గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో రాయలసీమ ఏదైతే ఉంటుందో 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ ఏంటండి అవి? కర్నూలు, కడప అండ్ దాంతోపాటు చిత్తూరు అండ్ దాంతోపాటు అనంతపురం, ఇవి రాయలసీమగా కానీ లేకపోతే కోస్తాంధ్రలో ఉన్నటువంటి ప్రకాశం అండ్ దాంతోపాటు నెల్లూరు కలిపి గ్రేటర్ రాయలసీమ స్టేట్ ఏదైతే ఉంటుందో అది ఏర్పరచాలని చెప్పి డిమాండ్ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ మీరు ఇంకా గమనిస్తే విదర్భ అనేటటువంటిది కొత్త రాష్ట్రంగా ఏర్పడాలి, అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతం విదర్భని కొత్త రాష్ట్రంగా గుర్తించాలని చెప్పి డిమాండ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీని కూడా కొత్త రాష్ట్రంగా స్టేట్ హుడ్ అనేది అందించాలని చెప్పి డిమాండ్ అనేది ఉండడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్ మనకి 2012లో ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తం ఉత్తరప్రదేశ్ డివిజన్ ఇంటూ 4 స్టేట్స్, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా చేయాలనేటటువంటి వాదన మీదే ఉంది. ఏంటి స్టేట్స్? ఒకటి పూర్వాంచల్, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, రెండవది బుందేల్ఖండ్ దట్ ఈస్ సదరన్ ఉత్తరప్రదేశ్, అవధ్ ప్రదేశ్ దట్ ఈస్ నార్థన్ ఉత్తరప్రదేశ్ అండ్ పశ్చిమ ప్రదేశ్ దట్ ఈస్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. సో ఇలా డివైడ్ చేయాలి అని చెప్పి ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది కూడా జరిగింది. ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే అస్సాంలో బోడోల్యాండ్ డిమాండ్ ఏదైతే ఉంటుందో, బోడోల్యాండ్ అనేటటువంటి ఒక కొత్త రాష్ట్రం కావాలి అని డిమాండ్ ఏదైతే ఉంటుందో అది కూడా మొదలవ్వడం అనేది జరిగింది. కర్బీ అంగ్లాంగ్ కూడా ఒకటి ఉండడం అనేది జరిగింది, అదంతా వేరే డిఫరెంట్ ఇష్యూ, అందుకే ఇక్కడ చెప్పట్లేదు. అండ్ దాంతోపాటు సౌరాష్ట్ర, గుజరాత్ లో భాగమైనటువంటి సౌరాష్ట్ర ఏదైతే ఉంటుందో అది కూడా కొత్త రాష్ట్రంగా అవతరించాలి అని చెప్పి డిమాండ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ హిల్స్ అండ్ దాంతోపాటు నార్థన్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కలిపి గొర్ఖాల్యాండ్ గా గుర్తించాలి, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా ఒక కొత్త రాష్ట్రం అవతరించాలనేటటువంటి డిమాండ్స్ కూడా ఉండడం అనేది జరిగింది. సో ఈ వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండి? ఒక కొత్త రాష్ట్రం ఏర్పడడానికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి? అసలు కొత్త రాష్ట్రాన్ని ఆ స్టేట్ హుడ్ ఇచ్చేటటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు? మన రాజ్యాంగకర్తలు, రాజ్యాంగ నిర్మాతలు, అంటే పార్లమెంట్ కి అందించడం అనేది జరిగింది.
పార్లమెంట్ కి పూర్తి రైట్స్ అనే ఉంటాయండి. పార్లమెంట్ ఈజ్ ఎంటైటిల్ టు గివ్ స్టేట్హుడ్ టు ఎనీ యూనియన్ టెరిటరీ ఆర్ ఫార్మ్ ఎనీ ఆర్ నోటిఫై ఎనీ పర్టికులర్ ఏరియా యాజ్ ఎ సెపరేట్ స్టేట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద యూనియన్ గవర్నమెంట్ టు క్రియేట్ న్యూ స్టేట్స్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఇప్పటికే ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కొత్త రాష్ట్రాలను తయారు చేయడం కానీ, లేకపోతే మెర్జ్ వన్ స్టేట్ విత్ అదర్, ఒక స్టేట్ ని వేరే స్టేట్ తో మెర్జ్ చేయడం కానీ, దిస్ ఇస్ ఆల్ అబౌట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఎవరికి అప్పగించడం అనేది జరిగింది? ఈ బాధ్యతని పార్లమెంట్ కి అప్పగించడం అనేది జరిగింది. ఈ రీఆర్గనైజేషన్ లింగ్విస్టిక్ బేసిస్ మీద, భాషా ప్రకారంగా అవ్వచ్చు, రిలీజియస్ బేసిస్ మీద, మతపరమైన ఆస్పెక్ట్స్ లో విషయాల్లో కూడా అవ్వచ్చు, ఎథ్నిక్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ గురించి కూడా పార్లమెంట్ ఈ రీఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది చేయొచ్చు. ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ఏదైతే ఉంటుందో, పార్ట్ 1 లో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అది ప్రొసీజర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ ప్రొసీజర్ ప్రకారం కొత్త స్టేట్ అనేది ఏర్పడుతుందా అని చెప్పి. మొదట ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్ ఏ రాష్ట్రం అయితే రీఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఈ రీఆర్గనైజేషన్ వల్ల ఏ రాష్ట్రాల మీద ఇంపాక్ట్ అయితే పడుతుందో, ఆ రాష్ట్రాల యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి ఈ విషయం మేము రీఆర్గనైజ్ చేయబోతున్నాము అనేటటువంటి విషయాన్ని పంపించాలి, అనేటటువంటి విషయాన్ని చెప్పాలి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది తన వ్యూ పాయింట్స్ మాత్రమే అందిస్తుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పార్లమెంట్ విల్ గో విత్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీకి వ్యూ పాయింట్స్ మాత్రమే చెప్పంటారు, వాళ్ళు వ్యూ పాయింట్స్ ఇస్తారు. ఒకవేళ వద్దు అని చెప్పినా పార్లమెంట్ లో రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి యాక్ట్ అనేది ఒకవేళ సింపుల్ మెజారిటీతో పాస్ అయితే ఆ పర్టికులర్ స్టేట్ రీఆర్గనైజేషన్ అయిపోతుంది అనమాట. అంటే రాష్ట్రాలకి కేవలం వ్యూ పాయింట్స్ అందించేటటువంటి అవకాశమే ఇచ్చారు తప్ప, రాష్ట్రాలకి ఓటేసి స్టేట్ రీఆర్గనైజేషన్ అవ్వాలా లేదో నిర్ధారించేటటువంటి అవకాశం అనేది ఇవ్వలేదు. దీని వెనక రేషనల్ ఏంటి, రీజన్ ఏంటి? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఇంకొకటి చెప్తాను చూడండి. తెలంగాణ ఏర్పడినప్పుడు ఏం జరిగింది? ప్రెసిడెంట్ నుంచి ఒక రిజల్యూషన్ అనేది వచ్చింది, మేము ఇలాగ ఇది చేస్తున్నామని చెప్పి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో, కలిసికట్టుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఆ సమయంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చెప్పింది? మేము సమైక్యాంధ్రకే ఇష్టపడుతున్నాము, కానీ రాష్ట్ర విభజనకి మేము ఇష్టపడట్లేదని చెప్పి వ్యూ పాయింట్ తెలియపరచడం అనేది జరిగింది. బట్ కానీ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అదేం చేసింది? అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ పార్లమెంట్ లో ఒక చట్టాన్ని పాస్ చేసి సింపుల్ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేటటువంటి 2 రాష్ట్రాలుగా విభజించేసింది. సో వ్యూ పాయింట్ మాత్రమే తీసుకుంటున్నారు కానీ వాళ్ళ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవట్లేదు. లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క పర్మిషన్ అనేది ఇక్కడ అక్కర్లా. సో ఇది రాజ్యాంగంలోనే మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో వాటి డిబేట్స్ లోనే వీటిని మెన్షన్ చేశారు. ఎందుకు అని చెప్పి నాకు మీరు రేషనల్ అనేది వీలైతే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ తెలియకపోతే, మీకు ఎంత వెతికినా దొరకకపోతే నాకు తెలియదు సార్ అని వి డోంట్ నో అయినా కామెంట్ పెట్టండి. సో దట్ నేను దాని మీద ఒక వీడియో చేయాలో లేకపోతే అక్కడే కామెంట్ చేయాలో నాకు అర్థం అవుతుంది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూలో అపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇది మనకి ఈ పర్టికులర్ టాపిక్ లో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. సో సెంటర్ విల్ గ్రాంట్ స్టేట్హుడ్ ఫర్ పుదుచ్చేరి అని చెప్పి చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎన్ రంగస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ మరి స్టేట్హుడ్ డిమాండ్స్ అనేవి ఎందుకు వస్తాయి సార్? సెపరేట్ గా మాకు ఒక రాష్ట్రం కావాలి అనేటటువంటి డిమాండ్స్ అనేవి ఎందుకు పెరుగుతాయి అనేది మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ ఎందుకు అంటే, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డిస్ప్యూట్స్ ఎగ్జిస్ట్ ఓవర్ షేరింగ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ విత్ ద మదర్ స్టేట్స్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు రిసోర్సెస్, ఇప్పుడు హైదరాబాద్ చాలా 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 వనరులు అనేవి ఇస్తుంది. ఈ హైదరాబాద్ అనేటటువంటి సిటీ ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణ అనేటటువంటి రీజియన్ లో ఉంది. కానీ హైదరాబాద్ ఇచ్చినటువంటి ఫ్రూట్స్ ని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? మామూలుగా కోస్తాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో, సీమాంధ్ర ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి ఒక వాదన అనేది ఉండేది. ఒకప్పుడు తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి అనేది ఉండేది. అందుకే కదా ద డిమాండెడ్ ఫర్ సెపరేట్ స్టేట్హుడ్, ఒక సెపరేట్ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇదే కారణం అవ్వడం అనేది జరుగుతుంది సెపరేట్ స్టేట్హుడ్ డిమాండ్స్ కి. అర్థమైందా? ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్, డిస్ప్యూట్స్ ఎగ్జిస్ట్ ఓవర్ షేరింగ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్ అనేవి తెలంగాణకు అప్పుడు ఎక్కువ ఉన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి మాత్రం తక్కువగా జరిగేది. తెలంగాణకు అభివృద్ధిలో తక్కువ పెట్టి వేసేవాళ్ళు, బడ్జెట్ లో కూడా తక్కువ వనరులు అనేవి కేటాయించేవాళ్ళు. అదే అక్కడ లీడర్స్ కానీ ప్రజల్లో కానీ అసంతృప్తి పెరగడానికి కారణం అవ్వడం అనేది జరిగింది.
గవర్నమెంట్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ సర్టెన్ రీజియన్స్ కి గవర్నమెంట్ నెగ్లిజెన్స్ డెవలప్మెంట్ పట్టించుకోకపోవడం కానీ వాటన్నింటి వల్ల స్టేట్ హుడ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొదలవుతాయి. ఇంప్రాపర్ ఎలికేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ కానీ, ఒక పర్టికులర్ ఏరియాకి రిసోర్సెస్ బాగా ఎలికేట్ చేసి ఒక పర్టికులర్ ఏరియాని మర్చిపోయాం అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో ఉండేటటువంటి ప్రజలు మాకెందుకు ఈ బాధ, మేము ఒక సెపరేట్ స్టేట్కి వెళ్తే మా రాష్ట్రాన్ని మేము బాగా ఇది చేసుకుంటాము, నో మా రాష్ట్రానికి మేము బెటర్గా వనరులు అనేవి ఇవ్వగలుగుతాము, బెటర్గా డెవలప్ చేసుకుంటాం అనేటటువంటి ఆలోచన కూడా రావచ్చు, రైట్. దాంతోపాటు కల్చర్, లాంగ్వేజ్, రిలీజియన్ బేసిస్ మీద కూడా, అంటే ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉందనుకోండి అప్పుడు డిఫరెంట్ స్టేట్ కావాలని కోరుకుంటారు, డిఫరెంట్ కల్చర్ ఉందనుకోండి వేరుగా రాష్ట్రం కావాలని కోరుకుంటారు, డిఫరెంట్ మతం అనేది వాళ్ళకు సెపరేట్ సెట్ ఆఫ్ పీపుల్కి ఉందనుకోండి వాళ్ళు కూడా సెపరేట్ స్టేట్ కావాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ దీస్ స్టేట్ హుడ్ డిమాండ్స్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. సో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న. ఇండియా హ్యాండ్స్ ఓవర్ ఫుడ్ ఎయిడ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు మొజాంబిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు మిషన్ సాగర్ అంటే ఏంటో అర్థం కావాలి. సాగర్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ మీన్స్ ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఫర్ ఆల్ అన్నాం కాబట్టి ఇక్కడ ఇంక్లూజివ్, అన్ని సెక్షన్స్ కి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఉండాలన్నమాట. అర్థమైందా? ఇన్ ద రీజియన్. ఏ రీజియన్ అంట? ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ రీజియన్. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్నే సాగర్ మిషన్. ఈ సాగర్ మిషన్ ఇండియా అనేది ఎప్పుడు తీసుకొచ్చింది? 2015లో తీసుకురావడం అనేది జరిగింది. సో 2015లో ఎందుకు సాగర్ మిషన్ ని తీసుకురావడం అనేది జరిగింది? బీజేపీ గవర్నమెంట్ తన ఫారెన్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేటటువంటి ప్రయత్నంలో. సింపుల్ గా చెప్తాను చూడండి. చాలా ఫారెన్ పాలసీలో చాలా చేంజెస్ అనేవి తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన విదేశాంగ విధానంలో. మనకి 1990s లో ఏం జరిగిందో చెప్తాను. మనకి వరల్డ్ వార్ 2 ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం, వినండి. వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ట్రీటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత వరల్డ్ 2 సూపర్ పవర్స్ అనేవి మొదలవుతాయి. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. ఈ రెండింటి మీద మధ్య జరిగినటువంటి ఒక క్వాజీ వార్, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఒరిజినల్ వార్ బట్ ఇట్ లుక్స్ లైక్ ఎ వార్, దాన్నే కోల్డ్ వార్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి, కోల్డ్ వార్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్ కి మధ్య విపరీతమైనటువంటి కాంపిటీషన్ అనేది ఉండేది. మన ఇండియా లాంటి కొన్ని నేషన్స్ నాన్ అలైన్డ్ గా ఉండేవి, గోడ మీద పిల్ల ఉండేవి. అంటే కంప్లీట్ గా ఎవరికి సపోర్ట్ చేయడం కాకుండా ఇష్యూ బేస్డ్ గా సపోర్ట్ చేయడం వచ్చిందనమాట. పలానా ఇష్యూలో యుఎస్ఏది తప్పు ఉందనుకోండి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేయడం, యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ ఉందనుకోండి యుఎస్ఏకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. కానీ కోల్డ్ వార్ టైంలో కొద్దిగా ఇంక్లైన్డ్ గా ఎవరి వైపు ఉన్నామంటే మనం యుఎస్ఎస్ఆర్ వైపు, సోవియట్ యూనియన్ వైపు ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ఇది గ్యారంటీ, ఇది క్లియర్, ఓకేనా. అయితే 1991లో మనకు ఒక పెద్ద షాక్ అనేది షాక్ అనేది గురవడం అనేది జరిగింది మన ఇండియా. ఏంటి? యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అయిపోయింది. అప్పటి వరకు మనం యుఎస్ఏ అని కాదని యుఎస్ఎస్ఆర్ కి దగ్గర అవుతున్నప్పుడు యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోవడం ఇండియాకి ఐసోలేట్ చేసేసింది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఎలా దాన్ని అధిగమించాలో, ఆ షాక్ నుంచి బయటకు రావాలని తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు మెల్లమెల్లగా యుఎస్ఏ వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది. యుఎస్ఏ వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో భాగంగా డైరెక్ట్ గా యుఎస్ఏకి దగ్గర అవ్వడం కాకుండా అప్పటికే మనకి దగ్గరలో ఉన్నటువంటి యుఎస్ఏ ఎలైస్, యుఎస్ఏ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి యుఎస్ఏ ఎలైస్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఆస్ట్రేలియా కానీ, లేకపోతే దీస్ సింగపూర్ కానీ, లేకపోతే దీస్ సౌత్ కొరియా కానీ, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో దగ్గర అవ్వాలని చెప్పి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వీటికి దగ్గర అవ్వాలని చెప్పి అనుకుంటుంది. అందుకే లుక్ ఈస్ట్ పాలసీ అనేటటువంటి ఒక పాలసీతో ముందుకు వచ్చారు. అంటే ఈస్టర్న్ సైడ్ చూడాలి, ఈస్టర్న్ సైడ్ పీపుల్ కి దగ్గర అవ్వాలి అని చెప్పి. సో తర్వాత బీజేపీ గవర్నమెంట్ మొన్న వచ్చిన తర్వాత 2014లో వచ్చిన తర్వాత దీన్ని ఏం చేసింది? యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చడం అనేది జరిగింది. అంటే వాళ్ళ వైపు వాళ్ళతో ఎకనామిక్ గ్రోత్ లో వాటితో కొలాబరేట్ అవ్వడమే కాదు, వాళ్ళతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి, అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ లో మనం హెల్ప్ చేయాలి, వాటి యొక్క ఎకనామిక్ గ్రోత్ లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి, ఇంకాస్త కొలాబరేషన్ స్పీడప్ చేయాలి అని చెప్పి యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏదైతే ఉంటుందో దాని కింద అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. లుక్ ఈస్ట్ పాలసీ యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద అప్గ్రేడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్
ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉండేటటువంటి లిటోరల్ స్టేట్స్ అంటే ఇండియన్ ఓషన్ ని ఆనుకున్నటువంటి, నేను ఇక్కడ దీనిలో పెట్టి చూపిస్తాను చూడండి. ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో దీనికి ఆనుకున్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఏం చేయాలి, దగ్గర అవ్వాలి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ అనుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ సాగర్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ కాన్సన్ట్రేటెడ్ నాట్ ఓన్లీ ఆన్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధే కాదు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద, భద్రతా విషయాల పట్ల కూడా ఇది ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ట్రైడ్ సో హార్డ్ టు బిల్డ్ దర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ క్యాపబిలిటీస్, మ్యారిటైమ్ సెక్యూరిటీ క్యాపబిలిటీస్ కూడా బిల్డ్ చేయాలని చెప్పి ప్రయత్నించడం అనేది జరిగింది. అర్థమైందా? ఇట్ వాంటెడ్ టు ఎన్ష్యూర్ ఇండియన్ ఓషన్ రీజియన్ టు బికమ్ ఇంక్లూజివ్ ఫర్ ఆల్ అన్నాం కదా. అంటే ఇండియన్ ఓషన్ యొక్క లిటోరల్ స్టేట్స్, ఏ ఒక్క స్టేట్ యొక్క డామినెన్స్ ఉండకూడదు, అన్ని స్టేట్స్ కి ఇండియన్ ఓషన్ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్ గా షేర్ అవ్వాలి అనుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కొలాబరేటివ్, అందరూ కలిసి ముందుకు అడుగులు వేయాలి, అభివృద్ధి సాధించాలి. అండ్ రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ రా, ఇంటర్నేషనల్ ఈ అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉంటాయో, దీస్ ముఖ్యంగా సముద్ర జలాల మీద చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, అన్క్లోజ్ లాంటివి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ లాంటివి గౌరవింపబడాలి, ఏ ఒక్కరూ డామినెంట్ పవర్ గా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సాగర్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే 2020 ఒక ఘోరాతి ఘోరమైనటువంటి సంవత్సరం ప్రపంచానికి, మీ అందరికీ తెలుసు, కోవిడ్-19 పాండమిక్ కుదిపేయడం అనేది జరిగింది. సో కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఆర్థికంగా దాంతోపాటు వివిధ ఆస్పెక్ట్స్ లో ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలకి అండర్ సాగర్ మిషన్ ఇండియా తన హెల్ప్ ఏదైతే ఉంటుందో, తన ఎయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది. సో చూడండి, అండర్ సాగర్ మిషన్ లో ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ క్యాసరీ ఏదైతే ఉంటుందో, ఈ క్యాసరీ షిప్ ఏం చేసింది, is similar mission in May June 2020 to provide humanitarian assistance, that is and medical assistance to Maldives, Mauritius, Seychelles, మడగాస్కర్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి మనం మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ దాంతోపాటు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా మనం అందించడం అనేది జరిగింది డిఫరెంట్ టైమ్స్ లో. అండ్ దాంతోపాటు షిప్స్ హావ్ బీన్ డిప్లాయిడ్ టు 15 ఫ్రెండ్లీ కంట్రీస్ అండర్ సాగర్ మిషన్. సాగర్ మిషన్ లో భాగంగా మే 2020 నుంచి 15 కంట్రీస్ కూడా మనం వెళ్ళడం అనేది జరిగింది. మనం 215 డేస్ అట్ సీలో 215 రోజులు మనం ప్రయాణించామంట మన షిప్స్. అండ్ దాంతోపాటు క్యుములేటివ్ అసిస్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ 3000 టన్స్ ఆఫ్ ఫుడ్ ఎయిడ్, 3000 టన్స్ ఆఫ్ ఫుడ్ ఆహార ధాన్యాన్ని ఇవ్వగలిగాం. అండ్ 300 టన్స్ ఆఫ్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఇవ్వగలిగాం. 900 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 20 ఐఎస్ఓ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. మరి ఈ సాగర్ మిషన్ లో భాగంగానే ఇప్పుడు ఇండియా మొజాంబిక్, ఈస్టర్న్ ఆఫ్రికన్ నేషన్ అయినటువంటి ఈస్టర్న్ ఆఫ్రికన్ కోస్టల్ నేషన్ అయినటువంటి దిస్ మొజాంబిక్ ఏదైతే ఉంటుందో, మొజాంబిక్ కూడా తన ఎయిడ్ అండ్ దాంతోపాటు తన యొక్క మిలిటరీ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం అనేది, అందించడం అనేది జరిగింది. సో మొజాంబిక్ ఎక్కడుందండి, దిస్ ఈజ్ మొజాంబిక్, ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానికి ఆనుకుని ఉండడం అనేది జరిగింది. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తాం, మడగాస్కర్ కూడా మనం అందించామని చెప్తామా, ఇండియన్ ఓషన్ లిటోరల్ స్టేట్ అని చెప్తాం, మొజాంబిక్ కూడా అందించడం అనేది జరిగింది. సో ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి క్యాసరీ ఇక్కడ మపుటో పోర్ట్ ఏదైతే ఉంటుందో, క్యాపిటల్ పేరే మపుటో పోర్ట్ కి వెళ్ళడం అనేది జరిగింది. ఇండియా హ్యాండెడ్ ఓవర్ టు ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్ అండ్ దాంతోపాటు అదర్ సెల్ఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని మొజాంబిక్ ఇవ్వడం అనేది జరిగింది. ఇన్ ఇట్స్ కెపాసిటీ బిల్డింగ్ అట్ ద సెంట్రల్ ఆఫ్రికన్ నేషన్ బ్యాటిల్స్ గ్రోయింగ్ టెర్రర్ థ్రెట్స్. ఎందుకంటే ఈ ఆఫ్రికన్ నేషన్ అనేది టెర్రరిజం వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేయడం అనేది జరిగింది. సో టెర్రరిజం ఇస్ అ గ్లోబల్ కన్సర్న్, అంతే కదండి, ఇది ఒక టెర్రరిజం కానీ లేకపోతే క్లైమేట్ చేంజ్ ఏవైతే ఉన్నాయో, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు కానీ, ఇదంతా ఒక దేశానికో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో వచ్చినటువంటి ప్రమాదాలు కాదండి. మానవాళి అంతటికి, మానవాళి ఎగ్జిస్టెన్స్ ని, అస్తిత్వాన్ని, ఉనికినికే ప్రమాదం తెచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, రైట్, ఇంపార్టెంట్ థ్రెట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ మొజాంబిక్ నేషన్ లో టెర్రరిస్ట్ గ్రూప్ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ లేదా డేయిష్ అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రాపిడ్ గా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. టెర్రర్ యాక్టివిటీస్ కూడా విపరీతంగా జరగడం అనేది జరుగుతుంది. సో వాటి మీద మొజాంబిక్ గవర్నమెంట్ అటాక్ చేసేందుకు, మొజాంబిక్ గవర్నమెంట్ కి సపోర్ట్ ఇవ్వడంలో భాగంగా ఏం చేయడం అనేది జరిగింది, మన ఇండియా టు ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందించడం అనేది జరిగింది. క్రాఫ్ట్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని అందించడం అనేది జరిగింది టు ద ఆర్మ్ ఫోర్సెస్ ఆఫ్ మొజాంబిక్ అని చెప్పారండి, రైట్. అండ్ దాంతోపాటు అరౌండ్ 500 టన్స్ ఆఫ్ ఫుడ్ కూడా అందించడం అనేది జరిగింది. టెక్నాలజీ షేరింగ్ ఏదైతే ఉంటుందో, టెక్నాలజీ షేరింగ్ కూడా మేము అందిస్తాము, టెక్నాలజికల్ అసిస్టెన్స్ కూడా మేము అందిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. సో ప్రెజెంట్ మొజాంబిక్ లో కరువు కాటకాలు నడవడం అనేది జరుగుతుంది. పాండమిక్ వల్ల ఆర్థికంగా కూడా చాలా
చితికిపోవడం అనేది జరిగింది మొజాంబిక్. సో దాని నుంచి మొజాంబిక్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో అండ్ దాంతోపాటు ఒక ఒక హ్యుమానిటేరియన్ కన్సర్న్లో భాగంగా, ఒక కంపాషనేట్ కన్సర్న్లో భాగంగా మొజాంబిక్కి దిస్ పర్టికులర్ ఎయిడ్ అనేది ఇండియా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తానండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి మాట్లాడుకుంటాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ అవర్ కోర్స్. హిస్టరీ కూడా నేనే చెప్తాను మీకు డీటెయిల్డ్గా. హిస్టరీ కథల రూపంలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ట్రై టు జాయిన్ యువర్ ఆర్ హిస్టరీ కోర్స్ యాజ్ వెల్. మీకు చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఈ నమ్మకం అయితే అసలు బొమ్మ కాదు. మళ్ళీ చెప్తున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ 5 చైనీస్ గూడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ డ్యూటీ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. డ్యూటీ ఈజ్ సింప్లీ ఏ ట్యాక్స్, బట్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సింపుల్ గా చెప్తాను, రెండు దేశాల మధ్య ఏవైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ అవుతుంటే వాటి మీద రిసీవింగ్ స్టేట్ ఏదైతే ఉంటుందో, రిసీవింగ్ కంట్రీ ఏదైతే ఉంటుందో అది విధించేటటువంటి పన్నును డ్యూటీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్, ఫస్ట్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ కింద మాట్లాడతాం. ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా ఉంది, చైనా ఏదైతే ఉందో చైనా ఉంది. చైనా నుంచి పలానా గూడ్స్ ఇండియాకు వస్తున్నాయి అనుకోండి. ఇండియా ఏం చేస్తుంది, వచ్చిన దగ్గర ఇండియా అనేటటువంటిది ఒక డ్యూటీ అనేది ఇంపోజ్ చేస్తుంది. డ్యూటీ అనేది ఎందుకు ఇంపోజ్ చేస్తుంది? మొదట రెవెన్యూ కోసం, ఇండియాకి డబ్బులు వద్దా, డ్యూటీ వేయడం ద్వారా డబ్బులు వస్తాయి కదా, డబ్బుల కోసం. రెండవది ఏంటి అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడానికి, దేశీయ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవడానికి ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి వేయడం అనేది జరుగుతుంది. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. సపోజ్ చైనా ఉంది, చైనాలోని ఒక ఫోన్ తయారైంది, ఆ ఫోన్ యొక్క ఖరీదు 10,000 రూపాయలు అనుకోండి. సపోజ్ ఆ 10,000 రూపాయల ఫోన్ అనేది ఇండియాకి వచ్చేటప్పుడు ఇండియా డ్యూటీ వేసింది అనుకోండి. సపోజ్ 20% డ్యూటీ అనేది వేసింది. అప్పుడు ఎంత అవుతుంది? 12,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ డ్యూటీ వేయలేదు అనుకోండి, ఎక్కడ చైనాలో ఉన్నటువంటిది ఇండియాలో కూడా ఎంత ఉంటుంది? 10,000 రూపాయలే ఉంటుంది. కానీ అప్పుడు ఏం జరుగుతుంది? సో ఇండియాలో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఉంటారు కదా, ఫోన్ తయారు చేసిన వాళ్ళు ఫోన్ తయారు చేయడానికి 12,000 రూపాయలు పడింది అనుకోండి. సో ఇండియా ఒకవేళ చైనా మీద డ్యూటీ అనేది వేయకపోతే అది 10,000 రూపాయలే ఉంటుంది. సో ఇది ఇండియాది ఇది చైనాదని ఆలోచిస్తారా? ఎవరైనా ఆలోచించరు. ఏది వాళ్ళకి తక్కువ ధరకు వస్తే అదే కొనుక్కుంటారు. సో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి చీప్ చైనీస్ గూడ్స్ ని భారతీయులు ఎక్కువగా కొంటారు. సో వాటి వల్ల ఏం జరుగుతుంది? చైనీస్ ప్రొడక్ట్స్ కి సేల్ అనేది పెరుగుతుంది. ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి నష్టపోతాయి. ఎందుకు? చైనా అనేటటువంటి చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కాంపిటేటివ్ ప్రైసెస్ కి ఈ వస్తువులు అనేవి అమ్మడం ద్వారా. సో చాలా కంట్రీస్ ఏం చేస్తాయి, ఇలాంటి డంపింగ్ యాక్టివిటీస్ చేస్తాయి. అంటే చైనాలో తక్కువ కాస్ట్ లోకి ఎక్కువ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి వేరే కంపెనీకి తక్కువ కాస్ట్ లో పడేస్తాయి అన్నమాట. చైనాలో అవి దాచుకోవడం కంటే వేరే కంట్రీలో తక్కువ కాస్ట్ అమ్మితే అవన్నీ సేల్ అయిపోతాయి కదా. సో అందుకోసం ఈ డంపింగ్ యాక్టివిటీస్ కి పాల్పడతాయి డిఫరెంట్ కంట్రీస్. అందులో చైనా ఎప్పుడు ముందుంటుంది. అయితే ఇలా చైనా డంపింగ్ కి పాల్పడుతున్నటువంటి 5 గూడ్స్ మీద ఏం చేశారు? పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు అనేవి ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఇండియన్ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేయడానికి. అర్థమైందా? సో ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది, ఇది బ్యాక్గ్రౌండ్, న్యూస్ లోకి ఏమొచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ 5 చైనీస్ ప్రొడక్ట్స్. మొత్తం 5 చైనీస్ ప్రొడక్ట్స్ మీద ఎక్స్ట్రా డ్యూటీ వేయడం అనేది జరిగింది. సో సర్టైన్ అల్యూమినియం గూడ్స్ మీద అండ్ సమ్ కెమికల్స్ మీద ఫర్ 5 years 5 సంవత్సరాల పాటు వేశారు. ఎందుకు? ఇక్కడ కీవర్డ్ చూసారా? టు సపోర్ట్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం. దేని నుంచి? ఫ్రమ్ చీప్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద నైబరింగ్ కంట్రీ. చైనా నుంచి వస్తున్నటువంటి చీప్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడుకోవడం కోసం. రైట్. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ taxes and customs, the duty have been imposed on certain flat roll products like అల్యూమినియం ప్రొడక్ట్స్ అయినటువంటి సోడియం హైడ్రోసల్ఫైట్ విచ్ ఈస్ యూజ్ ఇన్ డై ఇండస్ట్రీ అంటే రంగులు వేస్తారు కదా, ఏషియన్ పెయింట్స్ వీటిలో వాడతారు. అండ్ సిలికాన్ సీలెంట్, అది కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దేనిలో? మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ఫోటోవాల్టైక్ మాడ్యూల్స్. సో సోలార్ ఎనర్జీ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడంలో అది వాడతారు. అండ్ దాంతోపాటు థర్మల్ పవర్ అప్లికేషన్స్ లో కూడా అది వాడతారు.
హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో కంపోనెంట్ R32 అండ్ హైడ్రోఫ్లోరోకార్బన్ బ్లెండ్స్ వీటన్నిటి రిఫ్రిజరేషన్ లో వాడతారు. వీటి మీద కూడా డ్యూటీస్ అనేవి పెంచడం అనేది జరిగింది. ఎవరు రికమెండ్ చేశారు ఈ డ్యూటీస్ పెంచాలని చెప్పి? కామర్స్ మినిస్ట్రీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆర్మ్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఏదైతే ఉంటుందో DGTR, వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ మేరకు రికమెండేషన్స్ తీసుకొని దీస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు ఈ పన్ను ఏదైతే ఉంటుందో, డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో చూడండి ఇక్కడ డంపింగ్ అంటే ఏంటి రాశారో చూడండి. సో ఈ వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియంది అంటే ఈ 5 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి ఎలా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే ప్రైస్ బిలో నార్మల్ వాల్యూ ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్లో ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ అమ్ముతున్నటువంటి ధరల కంటే తక్కువ ధరలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంట. సో డొమెస్టిక్ కంపెనీస్ కంటే తక్కువ ధరకి ఇవి లభించడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇది డంపింగ్ కి కారణం అవుతుంది. చైనా ఈజ్ డంపింగ్ దీస్ ప్రొడక్ట్స్ అట్ లోవర్ ప్రైసెస్. సో ఏం చేస్తున్నామంటే మేము వీటి మీద పన్నులు అనేవి పెంచుతున్నాం, ఎందుకంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కాపాడడానికి. బికాస్ దిస్ డొమెస్టిక్ ఇండస్ట్రీ హ్యాస్ సఫర్డ్ మెటీరియల్ ఇంజురీ డ్యూ టు ద డంపింగ్ ద DGTR సెట్. సో ఈ డంపింగ్ వల్ల చాలా నష్టపోయాయి అనే విధంగా కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. రైట్. So this is all about this particular article, and it has also slapped the duties on imports of calcined gypsum powder from Iran, Oman, Saudi Arabia and the UAE for 5 years. Chinese products మీదే కాదు, ఇరాన్, ఒమన్, సౌదీ అరేబియా, UAE నుంచి వచ్చినటువంటి కాల్సినైడ్ జిప్సమ్ పౌడర్ మీద కూడా ఈ ట్యాక్స్, ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని లెవై చేయడం అనేది జరిగింది. ఎందుకు యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తారో చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి, డొమెస్టిక్ ఇవేవైతే ఉన్నాయి, డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడం కోసం, ఫ్రమ్ మార్కెట్ వాలటాలిటీ అండ్ ప్రైస్ వాలటాలిటీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంక టు సైన్ ట్రిన్కో డీల్ విత్ ఇండియా సూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో రీసెంట్ టైమ్స్ లో ఇండియా అండ్ శ్రీలంక మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిటోరియేట్ అవ్వడం అనేది జరిగింది. సో చాలా ఆస్పెక్ట్స్ అనే మనం అనుకోవచ్చు. ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే చైనీస్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది శ్రీలంక మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో రీజనల్ డామినెన్స్ కోసం చైనాకి పోటీగా ఇండియా ఉండడంతో శ్రీలంకని చైనా ఏం చేస్తుంది, దూరంగా లాగేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ డిటోరియేటింగ్ రిలేషన్స్ మధ్య ఒక ఉపశమనం, ఒక రిలీఫ్ పాయింట్ అనేది దొరికింది. రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ బెటర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు కనిపిస్తుంది, ఒక రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సో దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, దట్ ఈజ్ త్రిన్కోమలే ప్రాజెక్ట్. త్రిన్కోమలే ప్రాజెక్ట్ గురించి, హిస్టరీ గురించి మీరు కంప్లీట్ గా అర్థమైతే అప్పుడు దిస్ ప్రాజెక్ట్ ఏదైతే దిస్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ రైట్ సైడ్ లో మీకు మ్యాప్ కనిపిస్తుంది, ఆ మ్యాప్ చూడండి. ఇది శ్రీలంక. ఇది శ్రీలంకలోని నార్థన్ పార్ట్ జఫ్నా. ఈ జఫ్నాకి ఇండియాకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. దిస్ ఇస్ ద నార్థన్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంక. ఈ పక్కనే జఫ్నాకి సౌత్ లో ఇక్కడ చూడండి, ఇది చైనీస్ బే అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏమంటాము, చైనా బే లేదా చైనీస్ బే అనేటటువంటి పేరుతో దాన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఈ చైనా బేలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ ఉంటుంది, దట్ ఈస్ త్రిన్కోమలి పోర్ట్. ఏంటండి, త్రిన్కోమలి పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ హార్బర్. అంటే విశాఖపట్నం ఎలాగైతే సహజ వాడరేవో, ఈ త్రిన్కోమలి పోర్ట్ కూడా ఒక సహజ వాడరేవ్ అన్నమాట. అయితే ఈ త్రిన్కోమలి పోర్ట్కి పక్కనే ఏముంది అంటే త్రిన్కోమలి ఆయిల్ ట్యాంక్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం అనేది జరిగింది. ఏమున్నాయి నాన్న, త్రిన్కోమలి ఆయిల్ ట్యాంక్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగింది. ఈ ఆయిల్ ట్యాంక్, ఈ చమురు నిల్వలు ఉన్నటువంటి ఈ ఫార్మ్స్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే, ఒకప్పుడు మన ఇండియా లాగా శ్రీలంక కూడా బ్రిటిష్ కాలనీలో భాగంగా ఉండేది కదా. సో బ్రిటిష్ వాళ్ళు కట్టించడం అనేది జరిగింది. ఎప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ టైంలో, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో కట్టించడం అనేది జరిగింది. ఎందుకు, టు సర్వ్ యాజ్ ఎ రీఫ్యూయలింగ్ స్టేషన్. సో ఈ నావీ ఏదైతే ఉంటుందో, ఈ నావల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రీఫ్యూయల్ చేయడానికి దిస్ పర్టిక్యులర్ ఆయిల్ ఫార్మ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేశారు. దేని పక్కన, త్రిన్కోమలే పోర్ట్ ఏదైతే ఉంటుందో దాని పక్కన.
అండ్ దిస్ ఈస్ నియర్లీ సెంచురీస్ ఓల్డ్ ఆయిల్ ట్యాంక్ నీడెడ్ టు బి రిఫర్బిష్డ్. సంవత్సరాలు, వందల సంవత్సరాలు అయింది దీస్ పర్టికులర్ ఆయిల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేసి. అయితే ఎప్పుడైతే శ్రీలంకకు స్వాతంత్రం వచ్చిందో వీటిని రీఫర్బిష్ చేసేటటువంటి, వీటికి మరమ్మతులు, రిపేర్ చేసేటటువంటి అవసరం అనేది ఏర్పడింది. మరి శ్రీలంకన్ గవర్నమెంట్ ఒక్కటిగా దీన్ని మరమ్మతులు చేయగలదా అంటే దాని ఎకానమీ సరిపోతుందా అంటే సరిపోలేదు. సో 1980 1980s శ్రీలంకకి అండ్ దాంతో పాటు ఇండియాకి మధ్య ఒక జాయింట్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం అనేది జరిగింది. ఏంటది? ఇండో లంకా అకార్డ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ఏమనుకున్నారు, దిస్ పర్టిక్యులర్ త్రిన్కోమలే ఆయిల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వీటిని కలిసి మనం ఏం చేద్దాం, రిఫర్బిష్ చేద్దాము, ఇద్దరం కలిపి ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. కానీ తర్వాత ఎదురైనటువంటి శ్రీలంకన్ సివిల్ వార్ వల్ల కానీ, లేకపోతే తర్వాత వచ్చినటువంటి యాంటీ ఇండియా గవర్నమెంట్స్ వల్ల 2003 వరకు ఈ పర్టికులర్ అకార్డ్, ఈ పర్టికులర్ అగ్రిమెంట్ లో చెప్పినటువంటి కొలాబరేటివ్ ప్రాజెక్ట్ త్రిన్కోమలే ఆయిల్ ఫార్మ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది ముందుకెళ్ళిందా అంటే ముందుకెళ్ళలేదు. కానీ 2030లో ఏం జరిగింది, మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లంకా ఐఓసి, లంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక సబ్సిడరీని ఏర్పాటు చేశారు. అక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది సెంచురీస్ ఓల్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రొవిజన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మొదలుపెట్టింది. సింపుల్ గా చెప్తాను చూడండి. దిస్ త్రిన్కోమలే ఆయిల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మొత్తం 99 స్టోరేజ్ ట్యాంక్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క లంకా ఐఓసి ఏదైతే ఉంటుందో అదేం చేసింది, 99లో 15 ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిఫర్బిష్ చేసి వాటిని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మిగిలిన ఇవేవైతే ఉంటాయి, మిగిలిన 84 ఏవైతే ఉన్నాయో 84 ట్యాంక్స్ ని కూడా మేము మరమ్మతులు చేస్తాము. ఎందుకంటే ముఖ్యంగా దిస్ ఎప్పుడు లేని ఇప్పుడే ఎందుకు శ్రీలంకలో దీన్ని ప్రాజెక్ట్ ని చేపట్టాలనుకుంటుంది అంటే ఇండియా, శ్రీలంక ఈజ్ గోయింగ్ వెరీ క్లోజ్ టు చైనాకి దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. సో చైనా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ గా శ్రీలంకని పూర్తిగా మార్చుకునే ముందే మనమే శ్రీలంక మీద సాఫ్ట్ పవర్ తెచ్చుకోవడం కానీ, శ్రీలంకకి దగ్గర అవ్వడం కానీ ఇండియాకి చాలా మంచిది. అందుకోసమని త్వరగా గడిచిన 16 నెలల్లో ఎప్పుడైతే మనకి చైనాకి బార్డర్ స్టాండ్ ఆఫ్ అయింది అనేది మొదలైందో అప్పటి నుంచి ఈ త్రిన్కోమలే ఆయిల్ ఫార్మ్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చేజిక్కించుకోవాలి, లేకపోతే శ్రీలంక చైనాకి ఇచ్చేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మనం తీసుకోవాలని చెప్పి దగ్గరగా సంప్రదింపులు కూడా జరపడం అనేది జరుగుతుంది. ఎవరితో చర్చలు జరుపుతున్నారు? శ్రీలంకన్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో. అర్థమైందా? సో దిస్ పర్టికులర్ మిగిలిన 84 ట్యాంక్స్ ని కూడా మనకే వచ్చేటటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో మొత్తానికి కల్బినేట్ అవ్వడం అనేది జరిగింది, మొత్తానికి సైన్ కాబోతుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు అనమాట. 99 స్టోరేజ్ ట్యాంక్స్ అనేవి దానిలో ఉండడం అనేది జరిగింది విత్ కెపాసిటీ ఆఫ్ 12,000 కిలోలీటర్స్ ఇచ్చి, ఒక్కొక్క దానికి 12,000 కిలోలీటర్స్ ఉండడం అనేది జరిగింది అనమాట. అర్థమైంది. అందులో 15 ట్యాంక్స్ మన లంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో అది రన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు న్యూ అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేస్తున్నారో ఇట్ పెర్టైన్స్ అంటే ఇట్ రిలేటెడ్ టు ద రిమైనింగ్ ట్యాంక్స్, మిగిలిన ట్యాంక్స్ యొక్క మెయింటెనెన్స్ గురించి ఈ కొత్త అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తున్నారు. ఈ కొత్త అగ్రిమెంట్ యొక్క ఇదేదైతే ఉందో 16 years అని రాశానో, సారీ ఇక్కడ 16 months 16 నెలలుగా ఈ చర్చలు ఏవైతే ఉంటాయో అవి జరగడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు న్యూస్ లో కంటెక్స్ట్ చూడండి. ఆఫ్టర్ ఏ ఇయర్ ఆఫ్ విజిబుల్ స్ట్రెయిన్ ఇన్ ఇట్స్ టైస్ విత్ కొలంబో, న్యూఢిల్లీ మే ఫైనలీ హ్యావ్ సమ్ రీజన్ ఫర్ cheer. సో ఇద్దరి మధ్య రిలేషన్స్ అనేవి డిటేరియేట్ అయిపోతున్నటువంటి క్రమంలో న్యూఢిల్లీ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి సమయం వచ్చిందని చెప్తున్నారు. ఇన్ ఎ మంత్స్ టైమ్ శ్రీలంక విల్ ఇంక్ ద లాంగ్ డ్రాగింగ్ డీల్ విత్ ఇండియా టు జాయింట్లీ డెవలప్ ద త్రిన్కోమలే ఆయిల్ ఫార్మ్స్, ఏ కోవటెడ్ ప్రాజెక్ట్ దట్ హ్యాడ్ రిమైన్డ్ కాంట్రవర్షియల్ ఫర్ డికేడ్స్. కొన్ని దశాబ్దాలుగా ఊరిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, నిలిచిపోయినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని జాయింట్ గా డెవలప్ చేయడంలో భాగంగా ఇండియా అండ్ దాంతోపాటు శ్రీలంక మధ్య ఒక జాయింట్ అగ్రిమెంట్ అనేది సైన్ అవ్వబోతుంది విత్ ఇన్ ఎ మంత్స్ టైం, ఒక నెలలో సైన్ అవ్వబోతుంది అని చెప్పి చెప్తున్నారండి. వీ హ్యావ్ బీన్ నెగోషియేటింగ్ దిస్ ఫర్ 16 months. చెప్పాను 16 నెలల వరకు గుండా ఇది మీటింగ్ అనేది నెగోషియేషన్స్, చర్చలు అనేవి జరుగుతున్నాయి. వీఆర్ నౌ వెరీ క్లోజ్ టు ఫైనలైజింగ్ ద టర్మ్స్ ఆఫ్ ద త్రిన్కోమలే ప్రాజెక్ట్ విత్ ఇండియా. ఇండియాతో త్రిన్కోమలే ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా జాయింట్ గా మనం ముందుకు తీసుకెళ్తాం అనే విధంగా ఆ టర్మ్స్ అండ్ రూల్స్ అనేవి మేము డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వీ హ్యావ్ టు సైన్ ద అగ్రిమెంట్ ఇన్ ఎ మంత్, ఒక నెలలో అగ్రిమెంట్ అనేది సైన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఎనర్జీ మినిస్టర్ ఉదయ గమన్ పిలా, శ్రీలంకన్ ఎనర్జీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా?
సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మీకు త్రిన్కోన్మలి పోర్ట్ ప్రాజెక్ట్ ఏదైతే, త్రిన్కోన్మలి పోర్ట్ అండ్ త్రిన్కోన్మలి ఆయిల్ ట్యాంక్ ఫార్మ్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ లైట్ ఆఫ్ దిస్ ఇండియా శ్రీలంక రిలేషన్స్ అండి. సో జాగ్రత్తగా డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ నుంచి, రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒడిషా సీఎం కాన్ఫిడెంట్ ఇన్ బ్రింగింగ్ డౌన్ పావర్టీ లెవెల్ టు 10%. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఒడిషా చీఫ్ మినిస్టర్ అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు సండే ఒక మాట మాట్లాడుతూ తన ఆశాభావం వ్యక్తం చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఒడిషా యొక్క పావర్టీ లెవెల్ని 10% కంటే తక్కువకి మేము తగ్గించనున్నాము. విత్ ఇన్ 5 years, 5 ఏళ్లలో ఒడిషాలో ఉన్నటువంటి పావర్టీ లెవెల్ 10% కంటే తగ్గుతుంది అని చెప్పి నవీన్ పట్నాయక్ గారు చెప్పడం అనేది జరిగింది. సో 2000s 2000 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీరు చూసిన ఒడిషాకి ఇప్పుడున్నటువంటి ఒడిషాకి చాలా తేడా అనేది కనిపిస్తుంది. సో పావర్టీని తగ్గించడంలో ద స్టేట్ ఆఫ్ ఒడిషా ఏదైతే ఉంటుందో అది ముందుకెళ్తుంది అని ఈయన చెప్పడం అనేది జరిగింది. సో ద పావర్టీ లెవెల్ ఏదైతే ఉంటుందో అది 63% నుంచి 29%కి తగ్గడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. వైల్ 80 lakh people have climbed out of పావర్టీ లైన్ నుంచి, దిగువ దారిద్ర్య రేఖ నుంచి 80 lakh people బయటపడ్డారు స్టేట్ లో అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అడ్రసింగ్ ద బిజు జనతా దళ్స్ 25th ఫౌండేషన్ డే సెలబ్రేషన్ ఆన్ సండే జరుపుకున్నటువంటి సెలబ్రేషన్ డేలో చెప్పడం అనేది జరిగింది. ఒడిషా విల్ క్రియేట్ హిస్టరీ ఇన్ బ్రింగింగ్ డౌన్ ద పావర్టీ లెవెల్ టు 10%. 10% కంటే తక్కువకి తీసుకురాబోతున్నాం. టు అచీవ్ దిస్ గోల్ గవర్నమెంట్ విల్ టేక్ ఎవ్రీ స్టెప్ రిక్వైర్డ్. ఏ చర్యలు అయితే తీసుకోవాలో అన్ని చర్యలను మేము తీసుకోబోతున్నాం అని చెప్పడం అనేది జరిగింది. ఒకనొక సమయంలో ఒడిషా అనేది ఫుడ్ కోసం, ఆహారం కోసం అదర్ స్టేట్స్ మీద డిపెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది కంప్లీట్ గా మారడం అనేది జరిగింది. సో దేశంలోనే గ్రెయిన్స్, ఆహార ధాన్యాలని సప్లై చేస్తున్నటువంటి స్టేట్స్ లో 3వ పొజిషన్ లోనే ఉంది ఇప్పుడు ఒడిషా. ఒడిషా ఈజ్ థ్రైవింగ్, ఒడిషా ఈజ్ ప్రాస్పరింగ్ అని చెప్పి మన ఒడిషా చీఫ్ మినిస్టర్ అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు చెప్పడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ ను కూడా ఆయన కోట్ చేశారు. ఒడిషా హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనలీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఒడిషా ఈజ్ ప్రోన్ టు డిఫరెంట్ సైక్లోన్స్, మీ అందరికీ తెలిసింది. ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో వేరు తుఫాన్లకి ఇది చాలా చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వల్నరబుల్ టు డిఫరెంట్ సైక్లోన్స్, మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ బెటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒడిషా అనేది ముందుంది. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ అండ్ నీతి ఆయోగ్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ప్రైజ్డ్ ద స్టేట్ ఫర్ ఇట్స్ అచీవ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ద బెస్ట్ స్టేట్ గా గుర్తించడం అనేది జరిగింది ఒడిషాని. వీ హ్యావ్ షోన్ ద పాత్ ఆఫ్ సేవింగ్ లైఫ్స్ డ్యూరింగ్ డిజాస్టర్ సమయంలో లైవ్స్ అండ్ ప్రాపర్టీని ఎలా కాపాడగలగాలో మేము ఒక మార్గనిర్దేశకంగా చూపిస్తున్నాం, ఒక ఉదాహరణగా నిలబడుతున్నాం అని చెప్పి చీఫ్ మినిస్టర్ అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు చెప్పారండి. అండ్ రీసెంట్ గా నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేసింది. మనం హిందూ అనాలిసిస్ లో కూడా దాని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఒడిషా యొక్క ర్యాంక్ దీనిలో బాటమ్ నుంచి 8th అంటే 20th ర్యాంక్ సాధించుకుంది విత్ 29.35%. స్టేట్ పాపులేషన్ లో సుమారు 30% మంది దీనిలో ఉన్నారు. మల్టీ డైమెన్షనల్లీ పూర్ గా ఉండడం అనేది జరిగింది. దీన్నే మేము 10% లోపలికి తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నీతి ఆయోగ్స్ అనాలిసిస్ ఇండికేట్స్ హ్యూజ్ రీజనల్ వేరియబుల్స్ యాజ్ ఫర్ యాజ్ పావర్టీ లెవెల్ ఈస్ కన్సర్న్. అంటే డిఫరెంట్ ఏరియాస్ లో పావర్టీ లెవెల్ అనేది వేరువేరుగా ఉండడం అనేది జరిగిందంటే దెర్ ఈస్ డిస్పారిటీ ఇన్ ద లెవెల్ ఆఫ్ పావర్టీ అని చెప్పి చెప్తున్నారు. నబరంగపూర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ లో 59.32% మెంబర్స్ ఉంటే, అదే రాయ్గఢ అండ్ కలహంది డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 47-48% పీపుల్ పావర్టీలో ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో కంపేర్ టు సదరన్ డిస్ట్రిక్ట్స్, కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పావర్టీ నుంచి తప్పించుకోవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ గుడ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనే విధంగా కూడా ఇక్కడ మనకి చెప్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మీకు క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ పర్టిక్యులర్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పై నీతి ఆయోగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ హిందూ అనాలిసిస్ లో డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. సో దీస్ రికమెండేషన్స్ అండ్ దీస్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ద వర్డ్స్ గివెన్ బై ద మ్యాన్ హిమ్సెల్ఫ్ నవీన్ పట్నాయక్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా, వాటిని కూడా మీరు ఎగ్జామ్స్ లో కోట్ చేస్తే ఆన్సర్ కు ఒక లెజిటిమసీ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది, ఒక అథెంటిసిటీ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. అందుకే ఈ ఆర్టికల్ కూడా నేను కవర్ చేయడం అనేది జరిగింది.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, యాక్ట్ ఆఫ్ ఫెయిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ ఎ క్లియర్ క్రిటిసిజం ఆన్ రీసెంట్ కర్ణాటక గవర్నమెంట్స్ యాక్ట్ అండి. కర్ణాటక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక చట్టం పాస్ అయింది, యాంటీ కన్వర్షన్ లా అనేది పాస్ అయింది. ఏంటి ఆ చట్టం పేరు? ద ఫార్మల్ నేమ్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021. సో ఇది కర్ణాటకలో పాస్ అవ్వడం అనేది జరిగింది. హియర్ ద ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఈజ్ క్రిటిసైజింగ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ యాజ్ ఎ రిగ్రెసివ్ యాక్ట్. అభ్యుదయంగా, ప్రోగ్రెసివ్ గా, అంటే ఒక సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా లేదు, గడిచినటువంటి కాలానికి నెట్టేసే విధంగా ఈ చట్టం అనేటటువంటిది ఉంది. ఈ చట్టాలను తీసుకొచ్చి లెజిస్లేచర్ కర్ణాటక గవర్నమెంట్ ఏం సాధించాలనుకుంటుంది అనే విధంగా ఆయన క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు this particular act, Karnataka is not the first state government to pass this similar kind of act, but different other governments as well. అంటే మనకి ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, అండ్ మధ్యప్రదేశ్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇలాంటి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇలాంటి చట్టాలు, యాంటీ కన్వర్షన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం అనేది జరిగింది. బట్ ఈ చట్టాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్, కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రవేశపెట్టలేదు, ఎందుకంటే రూలింగ్ పార్టీకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో అంత మెజారిటీ అనేది లేదు. తప్పకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ బిల్లుకి ఎదురుదెబ్బ అనేది వస్తుంది కాబట్టి తెలివిగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎప్పుడైతే మెజారిటీ వస్తుందో అప్పుడు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇది కంటెక్స్ట్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సెకండ్, లెట్ us లుక్ ఎట్ ద కంపారిజన్ విత్ అదర్ యాంటీ కన్వర్షన్ లాస్. సో ఆల్రెడీ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ యాంటీ కన్వర్షన్ లాస్ని తీసుకొచ్చాయని చెప్పుకున్నాం. గుజరాత్ కానీ, లేకపోతే యూపీ కానీ, లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చాయని చెప్పుకున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ లాస్ పుట్ ఫార్వర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్స్ అవేం చెప్పాయి అంటే, ఏంటి క్రిమినలైజ్ చేశాయంటే, ఇట్ క్రిమినలైజ్ ద కన్వర్షన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫోర్స్, ఫ్రాడ్ ఆర్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ ఎల్యూర్మెంట్. ఇండ్యూస్మెంట్ ఆర్ ఎల్యూర్మెంట్ అంటే అట్రాక్టింగ్, అర్థమైందా? బలవంతంగా కానీ, లేకపోతే ఫ్రాడ్ చేసి కానీ, లేకపోతే ఒకరిని ఈ పలానా మతం తీసుకుంటే నీకు పలానా అడ్వాంటేజెస్ ఉంటాయి అని చెప్పి కానీ నువ్వు ప్రాపగేట్ చేసి నువ్వు ఇది చేసావు అనుకోండి, వాళ్ళని కన్వర్ట్ చేసావు అనుకోండి, అది క్రిమినలైజ్ చేస్తుంది. అప్పుడు నువ్వు క్రిమినల్ గా పరిగణించబడతావు. కానీ దిస్ కర్ణాటక యాక్ట్ ఏదైతే ఉంటుందో, బిల్ ఏదైతే ఉంటుందో పాస్ చేస్తున్నారు, దానిలో మ్యారేజ్ అనేటటువంటిది కూడా అక్కడ ఇచ్చేసారు. పెళ్లి చేసుకొని నువ్వు కన్వర్షన్ కి పాల్పడ్డావు అనుకో ఒకవేళ, అప్పుడు నువ్వేమవుతావు, అప్పుడు నువ్వు క్రిమినలైజ్ కాబడతావు, అప్పుడు నువ్వు శిక్షార్హుడివి అని ఇక్కడ మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. సిమిలర్లీ గుజరాత్ లో తీసుకొచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ బిల్లో మ్యారేజ్ అనేటటువంటిది కూడా యాడ్ చేశారు. బట్ గుజరాత్ హైకోర్టు ఏం చెప్పింది, మ్యారేజ్ అనేటటువంటిది ఉంచకూడదు, ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ ఎ పర్సనల్ థింగ్, రైట్? మ్యారేజ్ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ పర్సనల్ థింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ థింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, రైట్? సో ఇట్ వైలేట్స్ మ్యారిటల్ ఫ్రీడమ్. ఒక వ్యక్తి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునేటటువంటి స్వేచ్ఛకి అది భంగం కలిగిస్తుంది. రైట్ ఆఫ్ బిలీవ్స్, తనకి ఇష్టమైనటువంటి మతాన్ని నమ్మేటటువంటి స్వేచ్ఛను అది వైలేట్ చేస్తుంది. రైట్ టు ప్రైవసీ, ఒక వ్యక్తి యొక్క గోప్యతా హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది వైలేట్ చేస్తుంది. దిస్ పర్టిక్యులర్ క్లాజ్ అని చెప్పి చెప్పడం అనేది, దిస్ పర్టిక్యులర్ మనకి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగిందండి. అండ్ దాంతోపాటు టైమ్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్, ఇప్పుడు ఏం జరుగుతుంది, చర్చెస్ మీద అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు పాస్టర్స్ మీద కూడా అటాక్ అనేది చేస్తున్నారు. క్రిస్టియన్ ప్రేయర్స్, క్రిస్టియన్ సెలబ్రేషన్స్ మీద కూడా అటాక్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో అటాక్ చేసిన వాళ్ళని శిక్షించకుండా ఈ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగనెస్ట్ గా ఇలాంటి చట్టాలు తీసుకురావడం మంచి పద్ధతి కాదు అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? దేర్ ఈస్ అర్జెంట్ లెజిస్లేటివ్ యాక్షన్ ఈజ్ నెసరీ టు స్టాప్ దిస్ ట్రెండ్. సో ఈ అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపడానికి చట్టాలు అనేవి ఉండాలి. యాంటీ కన్వర్షన్ లాస్ హ్యావ్ బీన్ అప్హెల్డ్ బై ద కోర్ట్స్ ఇన్ ద పాస్ట్. ముందు యాంటీ కన్వర్షన్ లాస్ ని కోర్టులు ప్రశంసించాయి, కోర్ట్స్ ఓకే అని చెప్పడం అనేది జరిగింది, దే ఆర్ నీడెడ్ అని చెప్పడం అనేది జరిగింది. ఏ విషయం మీద చెప్పాయి? ఆన్ ద గ్రౌండ్ ద కన్వర్షన్ బై ఎల్యూర్మెంట్, అట్రాక్ట్ చేసి, ఒక వ్యక్తులను అట్రాక్ట్ చేసి వాళ్ళ రిలీజియన్ లో కన్వర్ట్ చేయడం, బై ఫోర్స్ కానీ, బై ఫ్రాడ్ కానీ కన్వర్ట్ చేయడం ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ ఆర్డర్ కి ఒక పెద్ద థ్రెట్ కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది.
కానీ అసలైన థ్రెట్ ఏంటో తెలుసా పబ్లిక్ ఆర్డర్ కి? దిస్ ర్యాంపేజింగ్ గ్రూప్స్ హు ఆర్ ట్రైంగ్ టు అటాక్ క్రిస్టియన్ సెలబ్రేషన్స్, క్రిస్టియన్ చర్చెస్, క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ అదర్ రిలీజియన్స్ అటాక్ చేసేటటువంటి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం నీడ్ ఆఫ్ ద అవర్, బట్ నాట్ దిస్ కన్వర్షన్ అండ్ కన్వర్షనల్ ఆస్పెక్ట్స్. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని కూడా కంట్రోల్ చేయడం అవసరమైనప్పటికీ ముందు వీటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రైట్ టు ప్రాపగేట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 25 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉంటాయి. దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. దీనిలో ఆర్టికల్ 25 ఏదైతే ఉంటుందో అది రైట్ టు కన్సైన్స్, రైట్ టు ప్రాక్టీస్, రైట్ టు ప్రొఫెస్, రైట్ టు ప్రాపగేట్ రిలీజన్ అని చెప్పారు. నీ మతాన్ని నువ్వు ప్రాపగేట్ చేసుకోవచ్చు, బట్ కానీ నువ్వేం చేయకూడదు, ఒక వ్యక్తిని బలవంతంగా కన్వర్ట్ చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. సో రైట్ టు ప్రాపగేట్ డజంట్ ఇంక్లూడ్ ఎ రైట్ టు కన్వర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. నువ్వు మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు కానీ బలవంతంగా ఒకరిని కన్వర్ట్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ ద స్టేట్ కెన్ ఫ్రేమ్ లాస్ టు ప్రివెంట్ కన్వర్షన్ త్రూ ఫ్రాడ్, ఫోర్స్ ఆర్ ఇండ్యూస్మెంట్. ఫ్రాడ్, ఫోర్స్ ఆర్ ఇండ్యూస్మెంట్ లో భాగంగా ఇండ్యూస్మెంట్ తో నువ్వు కన్వర్షన్ పాల్పడతా వాళ్ళని ఎదుర్కొనేటటువంటి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి చట్టాలు చేసేటటువంటి బాధ్యత అనేది రాజ్యం మీద ఉంది, కన్ఫర్మ్ గా గవర్నమెంట్ మీద ఉంది. కానీ మ్యారేజ్ అనేటటువంటిది పెట్టడమే ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేసేటటువంటి విధంగా అండ్ ద పార్టీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ అంటే బోత్ మేల్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాసిక్యూషన్ కి, విచారణకు వచ్చేటటువంటి దారి తీసే విధమైనటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయాలి. ఈవెన్ గుజరాత్ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది కూడా తన ఆర్డర్లో అదే చెప్పడం అనేది జరిగింది. ఇట్ స్టేట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ స్టేట్ లా దట్ మేడ్ కన్వర్షన్ బై మ్యారేజ్ అన్ అఫెన్స్. మ్యారేజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవడం అనేది క్రైమ్ అని చెప్పేటటువంటి ప్రొవిజన్స్ మీద స్టే విధించడం అనేది జరిగింది గుజరాత్ హైకోర్టు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రియర్ నోటీస్ రిక్వైర్మెంట్. ఈ కర్ణాటక గవర్నమెంట్ తెచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ లాలో బిల్లో ప్రియర్ నోటీస్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఎవరైతే కన్వర్షన్ కు పాల్పడుతున్నారో వాళ్ళు ప్రియర్ నోటీస్ అనేది ఇవ్వాలి గవర్నమెంట్ కి అని చెప్తున్నారు. సో ఇదే రకమైనటువంటి క్లాజు హిమాచల్ ప్రదేశ్ యొక్క యాంటీ కన్వర్షన్ లాలో ఉంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అలాంటి సిమిలర్ ప్రొవిజన్నే ఎందుకు ఏం చెప్పింది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అంటే చూడండి, someone to disclose plans to change one's faith violates the right to keep one's religious beliefs private and secret. నీ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ ని నువ్వు ప్రైవేట్ గా సీక్రెట్ గా ఉంచుకోవచ్చు. ఎందుకు నువ్వు మతం మారుతున్నానని చెప్పి దండోరా వేసి గవర్నమెంట్ కి, రాజ్యానికి చెప్పడం అసలు ఎందుకు అవసరమే ఉంది? అసలు గవర్నమెంట్ అలా అడగడమే తప్పు, దీన్ని వైలేట్ చేస్తుందని చెప్పి ప్రియర్ నోటీస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రక్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని గుజరాత్ హైకోర్టు ఆర్డర్ స్ట్రైక్ చేసినటువంటిది అండ్ దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్ట్రైక్ చేసినటువంటి ప్రొవిజన్స్ కూడా ఈ కర్ణాటక యాంటీ కన్వర్షన్ బిల్లో ఉండడం వల్ల ఇది కూడా కోర్టుల ముందు చల్లదు, ఇది కూడా న్యాయ వ్యవస్థ ముందు చల్లదు, ఇది కూడా వీగిపోతుంది పర్టికులర్ బిల్లు అని చెప్పి చాలా మంది అనడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇక్కడ కన్క్లూజన్ కూడా చాలా బాగా చెప్పారు. యాంటీ కన్వర్షన్ లా షుడ్ టార్గెట్ ఓన్లీ ఫోర్సిబుల్ అండ్ ఫ్రాడ్లెంట్ కన్వర్షన్స్. ఫోర్సిబుల్ బై ఫోర్స్, బై ఫ్రాడ్ ద్వారా అండ్ బై అట్రాక్టింగ్ ద్వారా, ఇండ్యూస్మెంట్ ఆర్ ఎల్యూరింగ్ ద్వారా చేసినటువంటి కన్వర్షన్స్ మాత్రమే ఇది చేయాలి. కానీ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ పర్టికులర్ చట్టాలు అనేవి ఉపయోగించకూడదు, మిస్యూజ్ అవ్వకూడదు. సచ్ లాస్ ప్లంజ్ సొసైటీ ఇంటూ రిగ్రెసివ్ మిడివలిజం. మిడివల్ టైమ్స్ కి మనం నెట్టివేస్తాయి, రాతి యుగాలకి, మధ్యయుగాలకి మనం నెట్టివేయబడతాము. దీస్ ఆర్ రిగ్రెసివ్ యాక్ట్స్. రిగ్రెసివ్ యాక్ట్స్ అని రిగ్రెసివ్ యాక్ట్స్ కి సమాజంలో చోటు అనేది కల్పించకూడదు అనే విధంగా దిస్ పర్టికులర్ ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో దీనిలో డీటెయిల్డ్ గా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఫస్ట్ ఏం చెప్పారు, కాంటెక్స్ట్ ని వివరించడం అనేది జరిగింది. యాంటీ కన్వర్షన్ బిల్స్ తీసుకొచ్చినటువంటి చాలా రాష్ట్రాలతో మన కర్ణాటక గవర్నమెంట్ కూడా చేరింది. బికాజ్ ఇట్ హ్యాస్ పాస్డ్ ఇట్స్ లా దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021 అని చెప్పారు. అండ్ వాటికి మిగిలిన రాష్ట్రాలు చేసినటువంటి యాంటీ కన్వర్షన్ లాస్ కి అండ్ దిస్ పర్టికులర్ కర్ణాటక గవర్నమెంట్ చేసినటువంటి యాంటీ కన్వర్షన్ లాకి తేడా చెప్పారు. మిగిలినవి ఏం చెప్పినాయి, ఓన్లీ ఫోర్స్, ఫ్రాడ్ అండ్ దాంతోపాటు ఎల్యూర్మెంట్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని ఫ్రాడ్ గా చెప్తే, వాటిని ద బేసిస్ ఫర్ దిస్ క్రైమ్ అని చెప్తే ఇక్కడ మ్యారేజ్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. జస్ట్ లైక్ గుజరాత్ యాంటీ కన్వర్షన్ లా ఆ క్లాజ్ కూడా గుజరాత్ హైకోర్టు కొట్టేసింది.
దీన్ని ఎలా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. మ్యారిటైల్ ఫ్రీడమ్ని, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్ని, రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తుందని చెప్పడం అనేది జరిగింది. అండ్ ప్రియర్ నోటీస్ రిక్వైర్మెంట్ క్లాజ్ ఏదైతే ఉంటుందో అది కూడా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అనేది స్ట్రైక్ చేసింది. 2012లోనే కొట్టివేయడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఎంత మాత్రం నిలవదని చెప్పడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ యాక్ట్ ఈజ్ ఎ రిగ్రెసివ్ యాక్ట్ అని చెప్పి దీని మీద క్రిటిసిజం రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఒక స్ట్రక్చర్డ్ వేలో మనకి ఎడిటోరియల్ ఇచ్చినటువంటి కంటెంట్ ని ఒక స్ట్రక్చరైజ్ చేసుకుంటే మీకు చాలా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ ట్రైంగ్ టు కవర్ ఎడిటోరియల్స్ ఆల్సో ఇన్ అవర్ అనాలిసిస్. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. ఇప్పటివరకు ఎందుకు ఎడిటోరియల్స్ కవర్ చేయట్లేదు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఆర్టికల్ ఇప్పుడు మనము దిస్ పర్టికులర్ యాంటీ కన్వర్షన్ లా గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ పర్టికులర్ ఎడిటోరియల్ మీరుగా చదివారు అనుకోండి, మీకు ఇంకాస్త బెటర్ పర్స్పెక్టివ్ అనేది వస్తుంది. అండ్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాల్సినటువంటి వెపన్స్, డిఫరెంట్ వొకాబులరీ కానీ జార్గాన్ కానీ మీకు అండగా ఉంటుంది. సో అందుకే ఇప్పటి వరకు కవర్ చేయలేదు. బట్ సో మెనీ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎడిటోరియల్స్ కూడా కవర్ చేయమని చెప్పి. బట్ చూడండి, మీ అనాలిసిస్ ఒకటి బ్యాక్గ్రౌండ్తో చెప్పడం వల్ల ఆల్మోస్ట్ 2 hours వస్తుంది. బట్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వైబుల్. మేము చేసిన మీకు టైం సరిపోతుందా చూడడానికి, లేకపోతే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి, అదే మేము ఎంతకీ తేల్చుకోలేకపోతున్నాం. సో వీలైతే మీకేమనిపిస్తుంది, సెపరేట్ వీడియోస్గా చేద్దామా లేకపోతే కలిపి చెప్పేద్దామా టకటక? సో మీరేమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ హిందూ అనాలిసిస్. మరి రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. మీకు ప్రతిరోజు హిందూ అనాలిసిస్ డీటెయిల్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో ఎక్స్ప్లెనేషన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.